అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియమైన ఇష్టసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. మీరు వినకపోతే విని ఆనందించండి. మీకు నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ తప్పకుండా మంచి కమెంట్ పెట్టి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కథ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా రావడానికి అది హెల్ప్ అవుతుంది. చాలా కష్టపడి ప్రతి కథని చూసి కాచి వడపోచి మీ దాకా తీసుకొస్తున్నాం. ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? జనార్దన్ వాళ్ళకి తరతరాల కాలం నుంచే ఆస్తిపాస్తులు బోలెడంతా, తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న ఆస్తులు బోలెడంతా కలిసొచ్చాయి ఆయన తరానికి. వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క తరానికి ఒక్కొక్క మగపిల్లాడు మాత్రమే పుడతాడు. 7 తరాలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతలు ముత్తాతలు అందరికీ కూడా ఒక్కొక్కళ్ళు అదే వారసులు మాత్రమే మగపిల్లలుగా పుట్టే కుటుంబం జనార్దన్ వాళ్ళదే. ఆయన కాలానికి వచ్చేపాటికి ఆయన పీజీ చదువుకున్నాడు. ఆయన తల్లిదండ్రులకి కూడా ఆయన ఒక్కగానొక్క కొడుకు. కాకపోతే జనార్దన్ చాలా నిజాయితీపరుడు, చాలా మంచివాడు, స్వార్థం లేని మనిషి. చదువుకున్న ఆయనకి భగవంతుడంటే భక్తి, పెద్దలంటే గౌరవం, పిల్లల్ని ఆదరించటం, ఆయన కన్నా తక్కువ వాళ్ళని కూడా ఆయన వాళ్ళ కష్ట సుఖాలని వినటం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాలు. ఆయన వ్యాపారం పెట్టాలనేది ఆయన కోరిక. అంతా చదువుకున్న కొడుకుని తనకు నచ్చింది చేయమనాలే తప్ప ఏ వ్యసనాలు, ఏ అలవాట్లు, తప్పుడు బుద్ధి లేని బంగారు కొండనే మాకు నచ్చినట్టు నువ్వు ఉండు అనే అమ్మా నాన్నలు కాదు ఆయన తల్లిదండ్రులు. అయితే ఆయన ఇష్ట ప్రకారమే ఆయన వ్యాపారం పెట్టాడు. ఆ మహానుభావుడి చేత్తో, ఆయన మంచితనంతో ఏమంటా ఆయన వ్యాపారాన్ని మొదలుపెట్టాడో కానీ పట్టిందల్లా బంగారం అయిపోయింది. ఆ వ్యాపారంలో అంచెలంచెలుగా విస్తరించి వ్యాపారం చాలా పెద్ద స్థాయికి వెళ్ళేలా చేసుకున్నాడు. అందరికీ బిజినెస్లో కాంపిటీటర్స్ ఉంటారు. కాంపిటీటర్స్ కూడా ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లలకి వ్యాపారం నేర్పించమని ఆయన దగ్గర వదిలి వెళ్ళేంత మంచితనం ఆయనదే. మనిషి స్వార్థం అంటే ఏంటో కూడా ఎరుగడు ఆయన. నలుగురు బాగుండాలి, ఆ నలుగురిలో మనము ఉండాలి. మన మంచితనమే భగవంతుడు మనకి మరొక రూపంలో అక్కడికి వచ్చేలా చేస్తాడు అనుకునే గొప్ప వ్యక్తే. ఇక అలాంటి ఆయన కింద పనిచేసే వర్కర్లకి ఏం తక్కువ చేస్తాడో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్నే కొన్నాడు. కొని దాంట్లో వాళ్ళ కోసం ఒక కాలనీ నిర్మించాడు. అందులో వాళ్ళందరికీ 2 BHK ఫ్లాట్లు కట్టించే వాళ్ళకి అందులో నివాసం ఉండేలా ఫ్రీగా అద్దెలు లేకుండా ఇచ్చాడు. PF పథకాలు, వాళ్ళ పిల్లలకి స్కూళ్ళు, వాళ్ళకి వాటర్ ట్యాంకులు, నీట్గా రోడ్డులు, వాళ్ళందరికీ కూడా ఫ్యాక్టరీ దగ్గరికి రావటానికి సైకిళ్ళు, ఇలా వాళ్ళకి బట్టల లోన్లు అన్నీ ప్రొవైడ్ చేసేవాడు. ఇంత మంచి కొడుకుని అమ్మా నాన్నలు నెత్తిన పెట్టేసుకోరా, ఇక కొడుక్కి పెళ్లి వయసు వచ్చింది అనే దాంతో ఆయన ఎవరిని ఇష్టపడింది, ప్రేమించింది లేదు. ఆయన కోసమని సంబంధాలు వెతుకుతూ ఉన్నారు అమ్మా నాన్నలు. మీ ఇష్టం, మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానని చెప్పాడు ఆయన. అయితే అలా వెతుకుతూ పోయిన వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉన్న కోటాను కోటీశ్వర్ల సంబంధం వాళ్ళకి ఒక్కగానొక్క అమ్మాయి పుట్టక పెళ్ళైన 20 ఏళ్ళకి పుట్టింది అరుంధతి డిగ్రీ వరకు చదువుకుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది, చక్కటి బంగారు బొమ్మలాగా. అరుంధతి చాలా మంచిది కూడా. అరుంధతికి ఉన్నదల్లా ఒకే ఒక్క లోపం, నోట్లో మాట దాగదు. ఏదైనా మనం అన్నాము అంటే ఆ మాట వెంటనే ఇక అనేయాల్సిందే ఎవరో ఒకళ్ళతో. వాళ్ళ అమ్మగారు ఆ విషయాన్ని మాత్రం నొక్కి వక్కాణించి మరీ చెప్పి పంపించారు. వీళ్ళు నవ్వుకొని అది మంచితనమేగా, నిజాయితీ పరురాలు అమ్మాయే, ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోకపోవటం గొప్పతనమేగా, ఉన్నట్టు మాట్లాడటం అనుకొని చూడటానికని వెళ్ళారు. పిల్ల చాలా నచ్చింది. జనార్దన్ అరుంధతితో మాట్లాడితే ఆయనకు ముందు ఆవిడ నిజాయితీ, అమాయకత్వం, మంచితనం, ఆవిడ అందం, గుణం అన్నీ నచ్చాయి. వీళ్ళు
కానీ కట్నం అక్కర్లేదని చెప్పినా మాకున్న యావదాస్తి కోట్ల రూపాయల సొత్తు. మేము ఎవరికప్పు చెప్తాం ఇదంతా? మా అల్లుడికి కాక. బాబు, నాకు ఒక వ్యాపారం ఉంది. నీ వ్యాపారంలో దాన్ని విలీనం చేసేసుకొని నువ్వే దాన్ని ఇంకా డెవలప్ చేయి నాయనా. ఇక నాక ఓపిక అయిపోయింది. ఆరోగ్యం కూడా బాగోటం లేదు నాయన నాకు కూడాను అని చెప్పాడు జనార్దన్ మామగారు. అరుంధతికి జనార్దన్కి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెళ్ళి జరిగిపోయింది. ఆ రోజుల్లోనే ఆయన భార్యని వరల్డ్ టూర్ తీసుకెళ్ళాడు హనీమూన్కి. అయిపోయిన తర్వాత కొడుకు కోడలు సిటీలో కాపురం పెట్టుకున్నారు. అన్యోన్యమైన దాంపత్యం. ఆయన మాటకి ఏ రోజు ఆవిడ ఎదురు చెప్పేది ఉండదు. దేవుడు, భక్తి, మంచి మనిషి. మనుషుల్ని ఒక మాట తొందరగా తోలనాడి కూడా అరుంధతి మాట్లాడదు. ఇక జనార్దన్ అంటే పంచ ప్రాణాలు ఆవిడికి. ఆయనకి భార్య అంటే ఎంతో ఇష్టం. భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన భార్యకి సమయం కేటాయించాలనుకునే వ్యక్తి. ఆయన ఆఫీస్ పని పోగానే ఎక్కడ పనులు కూడా ఆపేసి కరెక్ట్గా 6 అయ్యేసరికి ఇంటికి వస్తాడు. వచ్చి రావటంతోనే భార్యని తీసుకుని స్నానం చేసి గుడికి వెళ్ళి రావటం, సినిమాకి వెళ్ళి రావటం, రెస్టారెంట్కి వెళ్ళి రావటం. ఇక అత్తమామలు వచ్చి వెళతారు, అమ్మా నాన్నలు వచ్చి వెళతారు. వాళ్ళతో సమయం గడపటం. ఎంతో సంతోషమైన ఆనందమైన కుటుంబం. అంతా దాంట్లో పెళ్ళే సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళేమీ వాడకపోయినా అరుంధతి గర్భవతి కాలేదు. చిన్న దిగులైపోయింది ఆవిడకి. నేనే రోజైనా అన్నానా నిన్ను పుట్టే టైం వస్తే వాళ్ళే పుడతారు, ఎందుకట అంతోటి కంగారు అంటే జనార్దన్ అత్తగారు కొంపదీసి నాసాలు వచ్చిందా ఏంటి, దీనికి 20 ఏళ్ల దాకా పుట్టరా అనేపాటికి అత్తగారు పిల్లలే జీవితానికి పరమావధి అనుకుంటే తప్పు. నేను ఒకటి అడగనా మిమ్మల్ని, మనం ఎప్పుడూ కూడా నీచులైనటువంటి 100 మంది కౌరవుల్లాంటి సంతానాన్ని కావాలనుకోకూడదండి. గొప్ప జ్ఞానవంతుడైనటువంటి ఒకే ఒక్క మంచి బిడ్డ ఆ దత్తాత్రేయుడు లాంటి వాడు పుట్టాలని కోరుకోవాలి అన్నాడు ఆయన. ఆయన నోటి మాటన ఏమంటా అన్నాడో, ఇక అలాగే ఆ దేవుడే ఆ మాటని విన్నాడో అరుంధతి గర్భవతి అయింది. కాలు కింద పెట్టనివ్వకుండా భార్యనే ఎంత ప్రేమగా ఆయన చూసుకున్నాడంటే పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు ఆ రోజుల్లోనే ఆవిడని నెల నెల ఫోటోలు తీయించుకుంటూ ఆయన ఆవిడ కలిసి మెమరీస్గా ఉండిపోవాలనే ఒక గోడ నిండా మెమరీ ఫోటోలు పెట్టుకున్నారు. ఆ తరువాత ఆయన ఆవిడ కలిసి పుట్టబోయే బిడ్డకి స్వాగతాన్ని చెప్తూ ఎంతో హ్యాపీగా ఉండాలి కడుపుతో ఉన్న వాళ్ళని. ఆవిడకి ఒకవైపున అత్తగారు, ఒకవైపున అమ్మ దేవుడు పుస్తకాలు చదివి వినిపించటం, ఒకవైపున తండ్రి మామగారు పురాణాల గురించి, అభిమన్యుడు గురించి, యోధుల గురించి, గొప్పవాళ్ళ గురించి, మంచి బుద్ధుల గురించి చెప్తూ ఉంటే జనార్దన్ మాత్రం అరుంధతి పక్కనే కూర్చునే ఆయన ప్రేమ గురించి చెప్పేవాడు ఆవిడ కడుపుతో ఉండగా. ఇక ఆ ప్రేమ కాస్త కూస్తా కాదు ఆయన చెప్పేదే. ఒకవైపున శకుంతల ప్రేమ దగ్గర మొదలు పెడితే రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాసు పార్వతి, ఆయన ప్రేమ, శివపార్వతుల ప్రేమ, రాధాకృష్ణుల ప్రేమ, ప్రతి దాంట్లో ప్రేమ 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 అనే దాన్ని గురించే మనిద్దరి ప్రేమకు గుర్తుగా పుడుతున్నాడని ఆ ప్రేమ గురించే పాపైనా బాబైనా రేపు వాళ్ళ ప్రేమలోనే పెరగాలనే దాంతో ఎక్కువ అవే చెప్తూ ఉండేవాళ్ళు. ఆవిడకి 9 నెలలకే నొప్పులు వచ్చాయి. చాలా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. అరుంధతి నొప్పులు పడి బిడ్డను ప్రసవించింది. బిడ్డను ప్రసవిస్తే మగపిల్లాడు పుట్టాడు. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాడంటే హాస్పిటల్లో మిగతా రూముల్లో వాళ్ళు కూడా అసలు అంత అందమైన పిల్లాడు హాస్పిటల్లోనే పుట్టలేదనే ఎగబడి చూడటానికి వచ్చారు. ఉయ్యాల్లో పడుకోబెట్టిన పిల్లాడినే దిష్టి తగిలేస్తుందేమో అనుకున్నారు వీళ్ళు. అయితే డాక్టర్స్ ఆపరేషన్ చేసి పిల్లాడిని బయటికి తీసిన తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ అమ్మ అరుంధతికి గర్భసంచిని తొలగించామని, ఆవిడకి గర్భసంచి తీసేయటాన్ని ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని, గర్భసంచి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యే ఉందని, కాబట్టే తీసేసామనే విషయం బాంబు పేల్చేసింది. అయితే జనార్దన్ తల్లి మళ్ళీ మామూలే, వచ్చింది నీసాలు కాదులే వదిన, నాసాలే. మా ఇంట 7 తరాలుగా కూడా వారసుడు ఒకడే తప్ప మరొకళ్ళంటూ మా ఇంట పుట్టే ఇది మాకు లేదు. కాకపోతే జ్ఞాన సంపన్నుడు గొప్పవాడు అవుతాడు చూడు వీడు పెద్దయ్యాక అని
కోడల్ని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన 6 నెలల జీతం బోనస్గా ప్రకటించాడో ఆయన ఫ్యాక్టరీలో మామగారిది తండ్రి కలిపి ఇంకా పెద్ద వ్యాపారం చేశాడు. దాన్నే అప్పటి వరకు వ్యాపారం పేరు ఆయన పేరు మీద నడుస్తున్నా తీసేసి పుట్టిన బిడ్డ పేరు మీద పెట్టాలనే దాంతో పెద్ద పెద్ద వేద పండితుల్ని పిలిచి బిడ్డకి స్వాగతాంజలిని పలికి పిల్లాడొచ్చిన తర్వాత భారీ ఎత్తున హోమాలు యజ్ఞాలు యాగాలు చేయించి పిల్లాడికి నామకరణ మహోత్సవాన్ని చాలా గ్రేట్గా చేసి పిల్లాడి పేరు ఆర్య అని పెట్టారు. పెట్టిన తర్వాత పిల్లాడికి ఉయ్యాల్లో వెండి ఉయ్యాల్లో వేశారు పిల్లాడిని. ఆ రోజు నుంచి వాళ్ళ బిజినెస్లన్నిటికీ కూడా ఆర్య పేరే మార్పిచ్చేశాడు ఆయన. కొడుకంటే పంచ ప్రాణాలు భార్యాభర్తలకే. ఇక అత్తగారు మామగారు ఆయన అమ్మా నాన్న వేరే ఉండటానికి వీల్లేదని వీళ్ళంట ఒకటే. పుట్టిన మనవడిని వాళ్ళే చూసుకోవాలి, ప్రేమగా ఆడించుకోవాలని ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు కూడా. బుడ్డోడు బోర్లా పడితే బొబ్బట్లనే, ఊకొడతంటే ఉండ్రాళ్ళనే, పిల్లాడు అడుగులేస్తుంటే అరిసెలనే. అబ్బో ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పండుగే, ఎప్పుడు ఏదో ఒక సంబరమే. ఆ తర్వాత పిల్లాడికి అన్నప్రాసనలని, పిల్లాడికి పుట్టెంట్రుకలు తీయటమని ప్రతిదీ సంబరమే. ప్రతిదానికి ఫ్యాక్టరీలో వాళ్ళకి బోనస్లే, ప్రతిదానికి వస్త్రదానాలు చేయటమే. పిల్లాడు వాళ్ళకి పుట్టిన అపూర్వమైన నిధిలాగా పెంచుకురావటం మొదలుపెట్టారు పిల్లాడినే. అంతా దాంట్లో ఆర్య పెరిగి పెద్దవాడవటం మొదలుపెట్టాడు. పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని జనార్దన్ ఎంత బిజీగా ఉన్నా సరే కొడుకు కోసం అంటే ఎక్కడా లేని టైం కేటాయించేవాడు. మనం ఎంత సంపాదించినా అది బిడ్డల కోసమే. వాళ్ళకు మనం సరైన ఫాదర్హుడ్ ఇవ్వకపోతే ఎలాగా అనేది ఆయన ఇదే. దాంతో ఆవిడ తల్లిగా పిల్లాడు కాలు కింద పెట్టనిచ్చేది కాదు. తాత నానమ్మలు, అమ్మమ్మ, తాతయ్యలు పిల్లాడికి బెడ్ టైం స్టోరీస్ చెప్తూ, పిల్లాడికి మంచి మంచి కథలు చెప్తూ, పిల్లాడిని ఉత్తముడుగా పెరగటానికి ఎలా తీర్చిదిద్దాలో అలా ప్రతి క్షణం ప్రయాసపడేవాళ్ళు ఆ ఇంట్లో. అక్షరాభ్యాసం చేయించి చాలా పెద్ద స్కూల్లో వేశారు పిల్లాడిని. చాలా బాగా చదువుతాడు ఆర్య. ఆ విషయంలో అసలు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. ఆర్యకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేదే. ఏదున్నా మనసులో మాట ఫ్రీగా బయటికి చెప్పరా నాన్న అని అడిగితే తనకి ఏం కావాలన్నా అది అమ్మమ్మ తాతయ్యో, నానమ్మ తాతయ్యో, అమ్మ నాన్నో తెలుసుకోవాలి. తెలుసుకొని తన అర్థం చేసుకుని వాళ్ళు ఆ కోరికని తీర్చాలి, ఆ ఇష్టాన్ని తీర్చాలి. అంతే తప్ప ఏదున్నా గుండెల్లో మోస్తాడు, ఏదున్నా మనసులో పెట్టుకుంటాడే తప్ప పెదవులు దాటి నోట్లో నుంచి ఆ విషయం బయటికి రాదు. జనార్దన్ చాలాసార్లు ఇలా ఉండకూడదయ్యా, పెద్ద అయిన తర్వాత ఇలా ఉంటే ఎలా చెప్పు, నిన్ను నమ్మి ఎంత పెద్ద వ్యాపారాన్ని అప్పచెప్పబోతున్నానో, ఇలాగే ఉంటే ఎలాగరా, మీ అమ్మ నేను ఇద్దరం ఇలా కాదు, నీకు కావలసింది ఏదైనా కావాలని చెప్పాలి, నోని నో అని చెప్పాలి నాన్న, అలా ఉండకూడదు. జీవితంలో ఇలా ఉంటే అమూల్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుందయ్యా అనే రోజు ఆయన చెప్పేవాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఆర్య మాత్రం ఆ నేచర్ మార్చుకునేవాడు కాదు. స్కూల్లో టీచర్లు, మాస్టర్లు, ప్రిన్సిపల్ సారు అందరూ మెచ్చుకోవటమే. ఏ లోపం ఉందని అంటారు కొడుకుని వాళ్ళు. బంగారు కొండ, ఏ చెడు అలవాట్లు లేవు పిల్లాడికే. పిల్లాడు 10th క్లాస్కి వచ్చేసరికి అరుంధతి వాళ్ళ అమ్మా నాన్న, జనార్దన్ వాళ్ళ అమ్మా నాన్న కాలం చేశారు. నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్యల మధ్య పెరిగి వాళ్ళు పోయినప్పుడు చాలా బాధపడ్డాడు ఆర్య. వాళ్ళని రోజు దండం పెట్టుకొని, దేవుడికి దండం పెట్టుకొని కానీ స్కూల్కి వెళ్ళే అలవాటు కూడా లేదు. 10thలో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంట్లో పెద్దలు పోయినా సరే వాళ్ళు నేర్పించినటువంటి జ్ఞానం వల్ల పిల్లాడు చదువును అస్సలు అలక్ష్యం చేయలేదు. ఆ తర్వాత ఇంటర్లో ఇంకా మంచి మార్కులు వచ్చినాయి. ఆయన పొంగిపోయేవాడు ఒక్కోసారి. జనార్దన్ కొడుకు ఆర్య అనే దగ్గర నుంచి ఆర్య
తండ్రి జనార్దన్ అనేలాగా వీడు పెరిగి పెద్దవాడవుతాడేమో అనేవాడు అరుంధతితో. ఆయనకి భార్య అన్నా అంతే ప్రేమ. ట్రిప్పులకి వెళ్ళినా, ఊరెళ్ళినా, బయటికి వెళ్ళినా, బిజినెస్ ట్రిప్పులకి వెళ్ళినా, మీటింగులకి వెళ్ళినా వచ్చిన ప్రతి సినిమా కొడుకుతో చూడాలి, కొడుకుతో ఆడుకోవాలి, కొడుకు జాగ్ చేస్తే ఆయన వాకింగ్కి వెళ్ళాలి. కొడుకు అంటే పంచ ప్రాణాలు. ఆవిడ గుడికి తీసుకెళ్ళటం, రెస్టారెంట్లకు వెళ్ళటం, అమ్మా నాన్నే ప్రపంచం, ఫ్యామిలీయే లోకం. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య ఉంటే వాళ్ళతో చెస్ ఆడటం, క్యారమ్స్ ఆడటం, ముచ్చట్లు చెప్పటం, పూజ గదిలో కూర్చోటం. పిల్లాడిలో ఏ లోపం ఉందని వాళ్ళు వేలెత్తి చూపిస్తారు. అంత మంచోడు ఆర్య. ఇక ఇంజనీరింగ్లో జాయిన్ చేద్దాం అనుకుంటూ ఉండగా చాలా పెద్ద కాలేజీ నుంచే వాళ్ళ స్థాయికి స్థితిగతులకి సరిపోయేలాగా పెద్ద యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ తెప్పించాడు జనార్దను. ఈలోపు నాకు బైకు కావాలి అనే ఇంటర్మీడియట్కే తోకలు వచ్చేస్తాయి కాబట్టి 10th నుంచే మొదలుపెట్టి 10thలో పెద్దోళ్ళు పోయారు కాబట్టి ఆ సంవత్సరం వదిలేసే ఇంటర్ 2 సంవత్సరాలు వాళ్ళు పోయిన దిగుల్లో ఊరుకున్నాడు. కానీ ఇక ఇంజనీరింగ్కి వెళుతున్నాను అనేసరికి కావాలి అని గొడవ పెట్టి కూర్చున్నాడు. అయితే జనార్దన్ అప్పుడే వద్దు నాన్న తర్వాత కొనిస్తానులే అంటే లేదని అటం వేసి మారాన్ చేస్తే అరుంధతి ఎకాఎకిన 30 లక్షల రూపాయలు పెట్టి స్పోర్ట్స్ బైక్ కొని ఆర్య చేతికిచ్చారు. ఆ వయసు ప్రభావము లేదంటే కనుక ఇక దూసుకుపోవాలి అనుకుంటారు కాబట్టి పిల్లలు వాళ్ళకి స్పీడ్కి వేగానికి మనం ఆనకట్ట వేయటం అనేది ఆ వయసు పిల్లలతో జరగని పని. దాంతో ఆర్య ఇక బండి తీసుకొని రోడ్డున పడ్డాడు కాస్త బాగా స్పీడ్ పెంచేసి బైక్ని ఫాస్ట్గా వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేసి కూర్చున్నాడు. కొద్దిలో ప్రాణ ప్రమాదం తప్పిందే. ఒక చెయ్యి కాలు విరిగిందే, మెడకి కుక్క బెల్ట్ పడిందే, తల పగిలిందే. దాంతో ఎవరో కబురు పెట్టేసరికి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి అరుంధతికి, జనార్దన్కి. ఆయన మొట్టమొదటిసారి భార్య మీద చెయ్యెత్తిన క్షణాలవే. కొడుకు అలా అవుద్దని తెలిస్తే ఏ తల్లి మాత్రం బండి కొనమంటదే. ఆవిడకి పాపం నోట మాట రాక ఆవిడ షాక్ అయిపోయింది. మనిషే పిల్లాడికి ఏమైనా అయితే బ్రతకడానికేనా మనం అనేది ఆయన వర్షను. దాంతో ఏరా ఇప్పుడు ఆనందంగా ఉందా? అన్నీ పగిలిన తర్వాత అన్నిటికీ కట్లేసి ప్యాచ్లేసి ప్లేట్లు స్క్రూలు బిగించిన తర్వాత వెధవ నేను వద్దని చెప్తే వింటమే లేదు. అయినా పిల్లబచ్చగాడివి నీకప్పుడే 30 లక్షల రూపాయలు బైక్ కావాలా సన్నాసే? సైకిల్ వేసుకొని పంపించాలిరా నీలాంటి వాళ్ళనే. ఒక విషయం చెప్పమంటావా? మా తాతలు నేతులు దాగారు మా మూతులు వాసన చూడమని మేము చెట్లు నాటి ఆ చెట్లకి మేము కొమ్మల్ని పెంచితే కాయలు తినటానికి నేను రెడీగా ఉన్నాను అనకూడదు. నీ సమర్థత నీ మగతనం ఏంటో తెలుసా? నువ్వేంటనేది ముందు ప్రూవ్ చేసుకోవటం. అరుంధతి జనార్దన్ కొడుకువనో మీ తాత నానమ్మలకు అమ్మమ్మ నానమ్మలకు మనవడవనో కాదురా. ఆర్యంటే ఏంటి అనేలాగా ఉండటం నేర్చుకోవాలరా వెధవ. ఇలాంటి పనులన్నీ చేస్తే చేతులు కాళ్ళు విరిగి రేపు సంసారానికి కూడా పనికిరావు. డాక్టర్ వెనుపూస బాగానే ఉందా అంటే మమ్మీ చూడు అనేసరికి ఊరుకోండి అంటే చారోకో అనేసరికి ఆల్ గుడ్ సార్, కాకపోతే కొంచెం బాబు మరీ ఎక్కువ ఫాస్ట్గా బండి పప్పు అయిపోయిందండి, ఇంకా బండి ఎటు పనికిరాదని చెప్పారు. అమ్మకి కొడుక్కి నేను పొద్దున్నుంచే సాయంత్రం దాకా కష్టపడుతుంటే రూపాయి విలువ తెలియట్లేదంతే అనే పెద్ద హాస్పిటల్లో బిల్ ఎంత డాక్టర్ గారు అంటే ఆయన ఏం మాట్లాడకపోతే మొత్తం కలిపి 20 lakhs వేశారు వాళ్ళు. బిల్లు వేసేసరికి వీళ్ళమ్మ వీడు కలిసి వాళ్ళమ్మేమో కూలికి వెళ్ళుద్ది, వీడేమో బయట బెగ్గింగ్ చేసి తీసుకొచ్చి కడతాడు కట్టించుకోండి అంటే ఏం మాటలండి అవి అనే అరుంధతి అంటే మరి లేకపోతే ఏం మాటలంటావు? వాడికి రూపాయి విలువ తెలియకుండా వాడికి మంచి చెడు తెలియకుండా నేను పెంచొద్దన్నా. నిజం చెప్పండి మనం అలాగే పెంచామా? పిల్లలన్న తర్వాత ఆ వయసులో దూకుడు ఉండదా? అత్తయ్య గారు చెప్పారు చిన్నప్పుడు మీరు సైకిల్ కావాలని అటం వేశారనే, సైకిల్ మీద నుంచి పడ్డారని, మీరు బైక్ కావాలన్నారనే, మీరు బైకుని
తీసుకెళ్ళి చెట్టుకు గుద్దారని. కాకపోతే మీకేం కాలేదు, వాడికి ప్యాచ్లు పడ్డాయి. ఏం చేద్దాం, కొట్టుకుందామా తిట్టుకుందామా, తండ్రి సాలు, మీకు పుట్టినప్పుడు ఎక్కడికి పోతాయి మీ బుద్ధులు రాక, ఇదిగోండి డాక్టర్ ఇది వీళ్ళిద్దరే తరీఖా అనేసరికి ఆయన నవ్వి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఫ్యామిలీ డాక్టరే ఆయన. ఆర్యన్ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాక డాక్టర్ గారు ఎకాఎకిన ఆ మొత్తం తగ్గేపాటికి టైం పట్టుద్దని చెప్తే అలా సెలవులు వెళ్ళిపోయినాయి. వాటితో పాటు ఆయన తీసుకొచ్చిన కాలేజీలో అడ్మిషను గోవిందా హరి అయిపోయింది. ఇక ఒకవైపున ఇప్పుడు ఏం చేద్దాంరా, నువ్వు అడ్మిషన్ తెచ్చావుగా, ఆ కాలేజీకి వెళ్ళి చదువుకుంటా. నీకు అంత సిలబస్ క్యాచ్ చేసేంత ఉందా నాన్న, ఇప్పుడు అక్కడ పరిగెత్తాలిరా, కూర్చుంటే నుంచుంటే అవ్వదు అన్న తర్వాత మరి ఏంటి డాడీ అన్నాక పెద్ద పెద్ద కాలేజీలన్నీ ట్రై చేశా, అన్నిట్లో సీట్లు అయిపోయినాయి. తమరు మరి పగలగొట్టుకొని కూర్చున్నారాయా, ఉంటే ఈ సంవత్సరం నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటావు. నో వే డాడీ, అస్సలు జరగని పని అదే. మరి ఎందుకురా ఇలా చేసుకుంటారు ప్రతి వెధవా, చెప్తే వినకుండా అనేసరికి మరి సాదాసీదా నార్మల్ కాలేజీలో సీట్లు అయితే మనోళ్ళలోనే చదవాలి మరి అనేపాటికి ఖుషి సినిమా లెవెల్లో చెప్పకు డాడీ, బాధగా ఉంటుంది నాకు అంటే, బలిస్తే అంతే ఉంటుందమ్మా ఒళ్ళు, మరి ఆ బలుపు దిగొద్దు అన్నాడు ఆయన. అన్న తర్వాత ఇప్పుడు ఏం పోయిందిలే, మన పిల్లాడు మన కళ్ళ ముందే ఉంటాడు, ఫారెన్ వెళ్ళి చదవకపోతే కొంపలారిపోయినాయా ఏంటి, నాన్న నా దగ్గరే ఉండి చదువుకుందో కానీ. అలాగేలే మమ్మీ అన్న తర్వాత అలాగేలే మమ్మీ అని గుమస్తా గారు అంటే సార్ అని ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కాలేజీల్లో కాస్త మంచి కాలేజ్ ఏదండి, ఇది సార్ అన్నాక ఈ వెధవకి రేపు ఒక అప్లికేషన్ తీసుకురండి, ఫిల్ చేసి ఫీజు పే చేసేసి జాయిన్ చేద్దాం ఇంజనీరింగ్లో అన్న తర్వాత అక్కడికి కూడా పాపం ఆయన రికమెండేషన్తో తేవాల్సి వచ్చింది. ఆ సీటు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ డే డాడీ బైకు చెంప పగులుతుంది, మళ్ళీ నువ్వు లైఫ్లో బైక్ అన్నావంటే స్టూపిడ్, నీకోసం ఇదిగో కారు కీసు, నోరు మూసుకొని కారులో వెళ్ళు, డ్రైవింగ్ వచ్చుగా ఇదిగో లైసెన్సు అన్నాడు ఆయన. ఆర్య కాలేజ్కి వెళ్ళేపాటికి అప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఇంటర్నల్స్కి దగ్గరగా ఉన్నారు ఆ కాలేజీలో వాళ్ళు. ఆర్య కారులో రావటం చూసి అక్కడ వాళ్ళంతా నోరు తెరుచుకొని ఆర్యను అలాగే చూస్తే, నిజం చెప్పాలంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా బైక్ మీదే వచ్చాడు. ఆ కాలేజీలో లెక్చరర్స్ వాళ్ళంతా కూడా నార్మల్ స్కూటీలు వెహికల్స్లో వస్తే ఆర్య అలా వెళ్ళేపాటికి అదోలా కొంచెం ఎంబారసింగ్గా అనిపించింది. సరే క్లాసుకు వెళ్ళాడు, క్లాస్ నిండా ఫిల్ అయిపోయినాయి అన్ని బెంచెస్, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అలా వెనక్కి తను మంచి హైట్ ఉంటాడు కాబట్టి లాస్ట్ సీట్లోకి వెళ్తే అక్కడ ఒక్కతనే కూర్చొని ఉన్నాడు బెంచ్లో. అయితే ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగాడు ఆర్య. వై నాట్ అన్న తర్వాత కూర్చోమని పక్కకు జరిగాడు అతను. ఆ తర్వాత ఆయన ఆర్య అంటే ఆయన పవన్ అని కూర్చోమని కూర్చోబెట్టుకున్నాడు పవన్. అయితే ఏంటి ఇంత లేటుగా వచ్చావు అని అడిగాడు ఆర్యనే. యాక్సిడెంట్ అయిందని అందుకే లేటుగా వచ్చానని చెప్తే, కారులో వచ్చింది నువ్వేనా, ఓ పెద్ద హైలైట్ అయిపోయింది ఆ విషయం కాలేజ్ అంతా కూడా అన్న తర్వాత ఓ అనుకొని ఆర్య ఆ తర్వాత పవన్ని కొంచెం నోట్సెస్ ఉంటే ఇస్తావా, 1 డేలో మొత్తం కవర్ చేసేసి మళ్ళీ నీకు ఇచ్చేస్తా. 1 డేలోనా, ఇంత సిలబస్సా, నేనంతేలే ఏదైనా చూసిన వెంటనే పట్టేస్తాను నేను అన్నాడు. అన్న తర్వాత అలాగే ఈవినింగ్ ఇస్తానన్నాడు పవన్. నిజంగానే పవన్ దగ్గర అలా తీసుకొని బుక్స్ టక జిరాక్సులు చేయించేసుకొని థ్యాంక్ యూ అని పవన్కి అక్కడికక్కడే ఆ బుక్స్ ఇచ్చేసి, ఆ బుక్స్ ఇచ్చినందుకు పవన్కి ఇక ఊడికినే ఎందుకు తీసుకోవాలి, ఆ అలవాటు అస్సలు చేయలేదు అరుంధతి జనార్దన. దాంతో అవి ఇచ్చాడు కాబట్టి పవన్కి ట్రీట్ ఇస్తాను రమ్మనమని తీసుకెళ్ళి ట్రీట్ కూడా ఇప్పించి ఆ తర్వాత బాయ్ చెప్పి పంపించి ఇంటికి వచ్చాడు ఆర్య. గట్టిగా కూర్చొని 4 గంటల్లో మొత్తం సిలబస్ నోట్స్లన్నీ కంప్లీట్ చేసుకొచ్చేస్తే జనార్దన అలా కూర్చొని మొత్తం కంప్లీట్ అయిపోయిందారా, అయిపోయింది డాడీ, రాస్తూనే అసలు వాళ్ళు ఏం చెప్పారా అనేది స్టడీ చేసుకుంటూ వచ్చేసాను బుక్స్లో, సో ఇప్పుడు నేను రన్నింగ్లోనే ఉన్నాను అని చెప్పేపాటికి ఆవిడ కూడా ముక్కు మీద వేలేసుకొని కూర్చుంది. ఇదిగో ఇంటెలిజెంట్ ఫెలోస్ ఆర్ వెరీ బ్యాడ్ ఫెలోస్ రా, నీకు ఒకటి తెలుసా, లేజీ ఫెలోస్ ఆర్ వెరీ గుడ్ ఫెలోస్ అంటారు. ఇప్పుడు నన్ను లేజీగా ఉండమంటావా ఏంటి,
కాదులేరా మరీ ఇంటెలిజెన్స్ ఎక్కువయ్యే ఇలా కాళ్ళు చేతులు ఇరక్కొట్టుకుంటారు కదా డాడీ, ఆ విషయం వదిలే ఇంక నువ్వు అన్న తర్వాత రేపటి నుంచి నేను కారులో వెళ్ళను కాలేజ్కి, నాకు బైక్ కావాలి రేపు మార్నింగ్ కల్లా. వద్దు. లేదు డాడీ ప్లీజ్, మరి ప్రిన్సిపల్ కూడా రావట్లేదు డాడీ కారులో, ఎంత అనీజీగా ఉందో తెలుసా. అలాగైతే మన డ్రైవర్ అంకుల్ వస్తాడు, నిన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటాడు, ఓకే కదా. అమ్మా ప్లీజ్ మా, చెప్పు మా డాడీకి, ఈసారి ఫాస్ట్గా వెళ్ళను అన్న తర్వాత నా మీద ఒట్టే, అమ్మమ్మ తాతయ్య మీద ఒట్టే, తాతయ్య నాయనమ్మ మీద ఒట్టే, నాన్నగారి మీద ఒట్టే అన్న తర్వాత దీనంతటికి బదులు నీ కొడుక్కి స్పీడ్ లాక్ వేయించితే సరిపోద్దుగా, ప్లీజ్ ప్లీజ్ డాడీ ఆ పని చేయకు. చూసావా ఏ వెధవని ఈ వయసులో వచ్చిన తోకల్ని మాత్రం కట్ చేసి పట్టుకోలేరే పేరెంట్స్. పోనీ లేదు అడుగుతున్నాడుగా చిన్న వెధవ, కొనివరాదా అండి, మనం వాడి కోసం కాక ఎవరి కోసం అంటారో, ఇదిగో ఇలాగే. అంతేలేండి, నేను అడక్కడికి ఏదడిగినా మీరు ఇలాగే అంటారు, నా కోరిక. ఏడవకురా, నువ్వెందుకు ఏడుస్తున్నావు, డాడీ మమ్మీ ఏదడిగినా నువ్వు కాదను, యు లవ్స్ బోత్ కదా అన్న తర్వాత అవును లవ్స్ బోతే స్టూపిడ్ అని గుమస్తా గారు అంటే విన్నాను సార్, రేపు మార్నింగ్ కల్లా. అలాగే సార్ రెడీగా ఉంచుతానండి, ఇప్పుడే వెళుతున్నాను. అంకుల్ ఈ కలర్ కావాలి, ఈ బ్రాండ్ కావాలి, ఇందులో కావాలి. వెళ్ళరా నువ్వే వెళ్ళి సెలెక్ట్ చేసుకో, గుమస్తా అంకుల్కి ఏం తెలుస్తుంది, మళ్ళీ ఏదైనా వస్తే ప్రాబ్లం అంటావు నువ్వు అనేసరికి మంచి బైక్ ఒకటి తీశాడు ఆర్య. అక్కడికి వెళ్ళే వెంటనే పేపర్స్ అవన్నీ డబ్బున్న వాళ్ళకి ఎంతసేపు పని, రెడీ అయి బైకు గుమ్మంలోకి వచ్చింది. అరుంధతి పూజలు చేయించి పిల్లాడికి ఏమీ కాకూడదని ఆ తర్వాత పిల్లాడికి రక్షలు కట్టి బండికి రక్షలు కట్టి నిమ్మకాయలు తొక్కించి కొబ్బరికాయలు కొట్టి ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పొద్దున్నే పూజలు కంప్లీట్ చేయించి బండిని తెచ్చారు. తెచ్చిన తర్వాత దిష్టి తీసి గుమ్మడికాయ కూడా కొట్టి ఇప్పుడు వెళ్ళు నాన్న అని చెప్పిన తర్వాత అయిపోయిందా మమ్మీ, ఓ పని చేయాల్సింది, సొరకాయలు బెండకాయలు వంకాయలు కూడా తిని అందిస్తే మా ప్లీజ్ అని ఆ తర్వాత బయలుదేరి వెళ్తే స్టూపిడ్ ఫెలో అని ఆయన నవ్వుకొని అచ్చు మీలా ఉన్నాడు కదో అని అరుంధతి నవ్వేసి లోపలికి వెళ్తే వీటికేం తక్కువ లేదు చూసారా గుమస్తా గారు, నిజంగా బాబు మీరే లేండి సార్ అని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. అలా ఆర్య కాలేజ్కి వచ్చి కాలేజీలో లెక్చరర్స్ నిజంగానే షాక్ అయ్యారు. కొత్తగా వచ్చిన స్టూడెంటు ఇంటర్నల్ సిలబస్ని అలా క్యాచ్ చేయటం, దానికి తోడు నోట్స్లన్నీ అప్ టు డేట్గా ఉండటం, దానికి తోడు వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే టక్క ఆన్సర్లు చెప్పేవాడు ఆర్య. అయితే వాళ్ళకే చాలా ఇంప్రెసివ్గా అనిపించేదే ఆర్యని చూస్తే. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఫస్ట్ ఇంటర్నల్స్ అయిపోయినాయి. చాలా బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాశాడు, మంచి మార్కులు వచ్చినాయి. జనార్దన్కి అది ఎక్స్పెక్టెడే కాబట్టి ఏనా హ్యాపీయా అంటే ముందు నువ్వు హ్యాపీయా డాడీ, నాకేమైందిరా నువ్వుంటే అని ఆయన భుజం సరిచి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆర్య పవన్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. పవన్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళది వేరే ఊరు. పవన్ వాళ్ళ అమ్మ పేరు నీలాంబరి, వాళ్ళ నాన్న పేరు రంగారావు. వాళ్ళ నాన్నది ఒక గవర్నమెంట్ ఉద్యోగం, వాళ్ళమ్మ హౌస్ వైఫ్. పవన్కి ఒక అన్నయ్య సాగర్, పెళ్ళైపోయిందే, భార్య పేరు శరణ్య, 2 పిల్లలు కూడాను. వాళ్ళు ఇక వేరే ఊళ్ళో ఉంటారు. పవన్కి ఈ ఊళ్ళో ఈ కాలేజీలో సీట్ రావటమే పెద్ద కష్టమైపోయి ఇక్కడికి సీట్ వచ్చిందని ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాడు, హాస్టల్లో ఉంటాడు. అయితే ఆడియతో బయటికి వెళ్ళటం, ఆడియతో సినిమాలకు వెళ్ళటం, ఆడియతో అలా తిరగటం పవన్కి అలవాటైపోయింది. మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఇద్దరు. అయితే క్యాంటీన్లో ఆర్య ఎప్పుడు ఒక ఫుడ్ ఇష్టంగా తింటాడు, అది ఆ క్యాంటీన్ స్పెషల్. అయితే ఆ రోజున ఆర్య పవన్ కలిసి క్యాంటీన్కి వెళితే క్యాంటీన్ అతను మాకు ఎప్పుడూ తీసుకుంటాడుగా మా ఆర్య అదేది అంకుల్ అని అడిగితే అయిపోయింది బాబు ఒక్కటే ఉంటే అదిగో ఆ అమ్మాయి తీసుకుంది అని అడిగేపాటికి అవునా సరే నాకు వద్దులే పవన్ నువ్వు తీసుకో అన్నాడు ఆర్య. అలా ఎందుకు ఆగు, తను వేరే తీసుకుంటుందేమో, అంత పర్టికులర్గా అమ్మాయిలేమి ఇదే కావాలని అనుకోరు, నువ్వు అది తప్ప వేరే తినవు కదరా, ఆగు నేను అడుగుతాను అని చెప్పి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు పవన్. అన్నాక హే మన క్లాసే అన్న తర్వాత హాయ్ అన్నాడు. అంటే హాయ్ అందే. ఐఎమ్ పవన్ అంటే ఐఎమ్ వసుమతి అన్న తర్వాత ఆర్య అలా చూశాడు ఆ అమ్మాయి వైపు. చూసిన తర్వాత హీజ్ ఆర్య మై ఫ్రెండ్,
తెలుసు, క్లాస్లో చూస్తున్నానుగా అన్న తర్వాత నువ్వు తీసుకున్నావే ఆ ఫుడ్, అది హీస్ ఫేవరెట్ యూనో, అతను అది తప్ప వేరే తినడు, నువ్వేమనుకోనంటే వేరేదేదైనా తీసుకున్న తనకిచ్చేయచ్చు కదా అన్న తర్వాత హే పర్లేదు అన్నాడు ఆర్య. అన్న తర్వాత ఇట్స్ ఓకే, నాకంత ఫుడ్లో పర్టికులారిటీస్ ఏం లేవులే, తీసుకో ఆర్య అని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చి ఆ అమ్మాయి వేరే తీసుకుంటే మనీ అని ఇవ్వబోయాడు ఆర్య. మన క్లాసేగా, క్లాస్మేట్స్ మధ్యలో ఈ కూడా ఉంటాయా అనే ఫన్నీ అనేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందే. పర్లేదులే వద్దందిగా వదిలే అని నువ్వు తిను అన్నాడు పవను. అన్న తర్వాత పవను ఆర్య బాగా ఉన్నోళ్ళ అబ్బాయి, బాగా డబ్బులున్నాయని తెలుసు, దానికి తోడు ఆర్య బాగా ఖర్చు పెడతాడు పవన్కి, ఎప్పుడు లెక్కలు చూసుకోవటం అనేది ఉండదు. మూవీకి వెళ్తే టికెట్లు తనే తీస్తాడు, ఇంటర్వెల్లో తిండి తనే ఇప్పిస్తాడు, బండి మీద ఊరంతా తిప్పి చూపిస్తాడు, కాస్ట్లీ రెస్టారెంట్లు తీసుకెళ్తాడు, పబ్బులకి తీసుకెళ్తాడు. ఆర్యన్న నయం 1 or 2 షార్ట్స్ వేసి కొడతాడని జనార్దన్ అంతకు మించి వెయ్యడు. కానీ పవన్కి ఇంకా స్మోకింగ్ ఉండాలి, బయటికి వెళ్తే డ్రింకింగ్ కాస్త బాగానే వేస్తాడు, మంచిగానే ఉన్నాయి సుగుణాలన్నీ కూడా. దానికి తోడు ఇక హ్యాపీగా షాపింగ్కి ఎప్పుడైనా ఇద్దరు కలిసి వెళ్తే ఆర్య తను తీసుకుంటూ నువ్వు తీసుకోరా అంటాడు పవన్నే. ఆర్య ఏదైనా తనకు నచ్చిని సెలెక్టెడ్గా తీసుకుంటాడు, పవన్ మాత్రం కంటికి నచ్చింది ఫ్రీగా వస్తుందిగా, పక్కనోడు బిల్లు కడుతున్నాడుగా అనే దాంతో ఒక రకంగా చెప్పాలంటే ఆర్య మీద పడి బతికేసే క్యాండిడేటు పవను. వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడే అయినప్పటికీ కూడా కక్కుర్తి క్యాండిడేటు, ఫ్రీగా వచ్చినాయి ఎందుకు వదలాలి అలా షూస్ అని గ్లాసెస్ అని. దానికి తోడు ఆర్య ఏ బట్టలైనా 4-5 సార్లు మించేయడు, ఆ వెయ్యని అన్నీ కూడా నేను వేసుకుంటాను ఇవ్వరా అని తీసుకొని మరీ పవన్ వేసుకునేవాడు. ఆ తర్వాత ఆర్యకి మాత్రం ఆ అమ్మాయి పదే పదే గుర్తుకు రావటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి తన కోసమని ఫుడ్ ఇవ్వటం, దానికి తోడు అమ్మాయి చూడ్డానికి అందగత్త అప్సరస అని కాదు, చూడ్డానికి బాగుంది, అమ్మాయిలాగా ఉంది. అప్పటి వరకు తన లైఫ్లో ఎవరైనా తన వెనకాలన్న డాడీని చూసో, తన అందంగా ఉంటాడనో బాగా చదువుతాడనో తనకి ప్రపోజ్ చేసిన వాళ్ళే తప్ప తన్ని తనలా చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటిదే ఒక అమ్మాయి తన చేతిలో ఉన్న ఫుడ్ని అలా ఇచ్చేసి వెళ్ళిందనేది ఒకటి. ఆ అమ్మాయిని క్లాసులో కూడా గమనించడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి చాలా బాగా ఫ్రెండ్స్తో కలిసిపోయి మాట్లాడే తత్వం, దానికి తోడు ఆ అమ్మాయి చలాకీగా ఉండే పిల్ల. నిజం చెప్పాలంటే వసు అంత పెద్దగా ఏమీ కాన్సన్ట్రేషన్ చేసి చదవదు. ఆర్య వసుని అలా చూస్తూ ఉంటే పవన్ మాత్రం వసుతో పులిహార కలుపుతూ పరిచయం చేసేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్య వసు పవన్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. పరిచయం స్నేహం వరకు వెళ్ళిందే. అయితే ఒకరోజు ఆర్య ఎగ్జామ్స్ రాస్తుంటే వసు వెనక నుంచి ఆర్య వీప్ మీద గీకేసరికి ఏంటని ఉలిక్కిపడి వెనక్కి తిరిగితే అని నవ్వుతుంటే ఏంటి అన్నాడు. అంటే 4th క్వశ్చన్కి ఆన్సరు అనేసరికి పక్కకి పెట్టాడు పేపరు. పెట్టిన తర్వాత చాలా అని అడిగాడు. అడిగితే అంటే అనే ఇప్పుడేంటి రాత్రి చదవలేదు అంటే సరే అని చెప్పి పేపర్స్ అన్నీ ముందు తను రాసినవి ఒక్కోటి పక్కన పెట్టుకుంటూ వచ్చి రాసుకో అంటే పాస్ మార్క్ వరకు చూపిస్తే చాలా ఆర్య అంది. అంటే అదేంటి మంచి మార్క్స్ రావద్దు అన్నాడు. ఆ విషయం బయటకు వెళ్ళాక చెప్తాలే నీకు అని చెప్పి రాసుకుంది. ఎగ్జామ్ ఆర్యే దగ్గరుండి ఇది కూడా కంప్లీట్ చేయి, ఇది కూడా రాయి, అమ్మ బాబోయ్ నువ్వు చాయిస్లు కూడా వదలకుండా రాసావు, నాకు చేతులు నొప్పులు ఆర్య అంటే పోనీ నువ్వు రాయగలిగినంత వరకు రాయ్ అన్నాడు. అంటే నా వల్ల కాదు అని. అదేంటి మరి అనకూడదు కానీ అంత తక్కువ పాస్ మార్కులకి రాస్తావా, నాకు ఓపిక లేదు అనేసరికి ఫాస్ట్గా ఆర్య ఒక బండిల్ తనే రాసేసి వసుమతి పేరు రోల్ నెంబరు వేసి నీ పేపర్స్ ఇవ్వు అని చెప్పి అవి తీసేసుకొని తన పేపర్స్ అటు ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు ఇవి పెట్టే టై చేసే అనేసరికి థ్యాంక్ యూ అందే. అన్నాక బయటకు వచ్చారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను చదవలే, ప్రిపేర్ అవ్వలే, రివిజన్ చెయ్యలే అన్నాడు ఆర్య. అన్నీ అవ్వలే చెయ్యలే చెందలే అని అడక్కో, నీకు నేను ఒక విషయం చెప్తాను ఎట్రా కూర్చో అందే. అంటే ఏంటి అన్నాడు. నీకు విషయం చెప్పినా అన్న తర్వాత ఏంటి
నిన్నేమో అలా కూర్చొని బుక్ తీసానా స్నానం చేసి చదువుదామని తీసావా, తీసేసరికి మంచి వెబ్ సిరీస్ వచ్చింది. దాంతో అది చూస్తూ కూర్చున్నానా. పిన్నేమో వేడి వేడిగా మటన్ బిర్యానీ చేసి చికెన్ ఫ్రై చేసి ఆ తర్వాత చేపల పులుసు చేసింది. కడుపు నిండా తినేసానా. తినేసిన తర్వాత పిన్ని స్వీట్ చేసింది, బాబాయ్ ఐస్ క్రీమ్ తెచ్చాడు. దాంతో తినేసిన తర్వాత ఏంటో కళ్ళు టపటపా టపటపా పడిపోయినాయి. పొద్దున్నే లేచి చదువుకుందాం అనుకున్నానా. ఆ తర్వాత నిద్రపోయాను ఆర్య. పొద్దున్నే లేచేపాటి కాలేజ్కి హాఫ్ అన్ అవరే ఉంది అనేసరికి పక్కా నవ్వాడు ఆర్య. నవ్వు ఆగలేదు అసలు. ఎందుకు నవ్వుతావు అంటే ఏమీ లేదు, ఇలాగే చదువుతావా ఇంజనీరింగు, ఏమైంది నువ్వు ఉన్నావుగా నాకు అనేసరికి యూ అన్నాడు. మీ అనేసరికి మంకీ అన్నాడు. నేను మంకీ అయితే అయ్యానులే, నువ్వు మంకీ కావా ఏంటి, ఇద్దరం ఒకటే జాతి పక్షులు అనేసరికి మరి లేకపోతే ఏంటి, ఆయన నా కోసం ఆ మాత్రం కష్టపడి చదవలేవా ఏంటమ్మా అన్న తర్వాత నవ్వేశాడు ఆర్య. అలా ఏర్పడ్డ మంచి స్నేహం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆర్యకి వసుమతి చాలా నచ్చేసింది. బీభత్సంగా లవ్ చేయటం మొదలుపెట్టాడు. ఆర్యకు ఉన్నటువంటి పెద్ద దరిద్రమైన జబ్బు మనసులో ఉన్నటువంటి మాటని బయట పెట్టకపోవటం. వసుమతితో స్నేహంగా ఉంటూనే ఆ స్నేహాన్నే ప్రేమలా చూపించేవాడు ఆర్య. నోరు విప్పి చెప్పటం అనేది ఆర్య విషయంలో ఉండదు. వసుమతి కూడా వాళ్ళ అమ్మ నాన్నల్లా, వసుమతి కూడా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలా, నానమ్మ తాతయ్యలా అర్థం చేసుకోవాలి తన్నే. అయితే వసు ఏమైనా దేవలోకం నుంచి దిగొచ్చిన అమ్మాయ, స్నేహంగా ఉంటున్నాడనేగా ఒక అబ్బాయి మనతో క్లోజ్గా ఉంటే ఏ పిల్ల అయినా అనుకునేదే. అలాగే అనుకునేది పాపం ఆ అమ్మాయే. పైగా అబ్బాయిలు బయటపడి చెప్పందే, నీకు నేనంటే ఇష్టమా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అందరు అమ్మాయిలు మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని ప్రపోజ్ చేయటం అంటే అది 100కి 90 మంది చేయటానికి రెడీగా ఉన్న ఒక 10 మంది అలా చెయ్యని అమ్మాయిలు కూడా ఇంకా భూమి మీద ఉంటారు. యూనివర్సల్ రూల్ అబ్బాయే చెప్పాలి అనుకునే అమ్మాయిలు కూడా ఈ భూమి మీదే ఉన్నారు ఇంకా కూడాను. వసుమతి అలాంటి పిల్లే. అయితే ఇంత దాంట్లో ఆర్యతో వసుమతితో పవన్ కూడా సరదాగా జోకులేస్తూ మాట్లాడుతూ వీళ్లతో పాటు తిరుగుతూ ఉండేవాడు. అయితే పవన్ మధ్యలో సెలవులకి ఊరెళ్ళినప్పుడు కూడా ఆర్య వసుమతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అరుంధతికి జనార్దన్కి పరిచయం చేశాడు. జనార్దన్కి వసుమతి ఎంత నచ్చిందంటే చాలా చాలా నచ్చేసింది. ఆ పిల్లని అసలు వాళ్ళింటి కోడల్ని చేసేసుకోవాలని ఆయన చూసిన క్షణానే అనుకున్నాడు. ఆ తెలివితేటలు, చురుకుదనం, ఆ మాటలు అరుంధతికి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది వసుమతి. కొడుకుతో పాటు ఆ అమ్మాయి కూడా భోజనం నోట్లో పెట్టి తినిపించే ఆంటీ ఆంటీ అంటూ అంకుల్ అంకుల్ అంటూ అలా కలిసిపోతే, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారా అని అడిగాడు జనార్దన్. అడిగితే వసుమతి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. ఏమైందమ్మా అని అడిగితే, నేను ఎప్పుడు అడగలేదు డాడీ ఈ విషయం, ఏమైంది వసు అన్నాడు ఆర్య. అనేసరికి నా చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు అంకుల్ అన్న తర్వాత అయ్యో అంటే అప్పటి నుంచి మా బాబాయి పిన్నే నన్ను తీసుకొచ్చి పెంచిందే. అయ్యయ్యో అన్న తర్వాత మా ఇంట్లో పెళ్ళైన వెంటనే నేను అమ్మా నాన్నలకి పుట్టలేదు. ఆ తర్వాత పిన్ని బాబాయికి అమ్మా నాన్నల తర్వాత పెళ్ళైపోయి అన్నయ్యలు పుట్టేశారు కూడాను. అన్నయ్యలు నాకన్నా చాలా పెద్దవాళ్ళు వయసులో. అమ్మా నాన్నలకి పెళ్ళైన 22 సంవత్సరాలకే అమ్మ గర్భవతి అయితే పిన్ని కాలు కింద పెట్టకనివ్వకుండా చూసుకొని తోడుకోడళ్ళు అన్న మాటే కానీ సొంత అక్కా చెల్లెళ్ళలా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు నాన్నగారు అమ్మ కలిసి నాన్నగారి స్నేహితుడు వాళ్ళ భార్యకి హెల్త్ బాగాలేదని పలకరించడానికి వెళ్ళొస్తూ యాక్సిడెంట్లో చనిపోయారు. నన్ను పిన్ని బాబాయే దగ్గరికి తీశారు. తీసిన తర్వాత అప్పటికే అన్నయ్యలకి చదువు అయిపోయింది. బాబాయ్ పాపం తన జీతంతోనే నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశాడు.
ఆ తర్వాత నాకంటూ కోట్ల రూపాయల ఆస్తులేమీ, లక్షల ఆస్తులేమీ వాళ్ళకి కలిసి వచ్చింది లేదో, ఒక్క రూపాయి కూడా వాళ్ళకంటూ పాపం నా ద్వారా వచ్చింది లేదు. నా ఖర్చు వాళ్ళ మీదే పడిపోయినా వాళ్ళకి నేనంటే పంచప్రాణాలు. అసలు బయట వాళ్ళెవరికి నేను అన్న కూతుర్నని మా బాబాయ్ చెప్పనే చెప్పడు, తన కూతుర్ననే చెప్పుకొస్తాడు. అంత ఇష్టం నేనంటే మా బాబాయికి పిన్నికే. పంచప్రాణాలు పెట్టేస్తారు. మా పిన్ని పేరు వాహినే, మా బాబాయ్ పేరు రాజారాం. ఇద్దరు అన్నయ్యలని చెప్పానుగా. బాబాయ్ కొడుకులు, పెద్దన్నయ్య పేరు అరుణ్, రెండో అన్నయ్య పేరు శ్రీకర్. బాబాయే ర్యాంకుల మీద చదివించుకుంటూ వచ్చి అన్నయ్యల్ని ఆ తర్వాత అబ్రాడ్ పంపించాడు. ఎంఎస్లు అయిపోయి అక్కడే జాబులు వచ్చినాయి. అన్నయ్యలిద్దరూ ఇక్కడున్నప్పుడే కాలేజీల్లో పెద్దన్నయ్య గీత అనే అమ్మాయిని, రెండో అన్నయ్య కావ్య అనే అమ్మాయిని ప్రేమించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంఎస్లు చేసి జాబులు వచ్చాయి. ఆ తర్వాత పెళ్ళిళ్ళు ఇక్కడికి వచ్చాక మంచి ఫ్యామిలీస్ అని ప్రేమించుకుంటున్నామని చెప్పగానే బాబాయ్ వాళ్ళు ఒప్పుకొని అన్నయ్యల వాళ్ళ అత్తగారు వాళ్ళతో మాట్లాడి పెళ్ళిళ్ళు చేసేసారు. అన్నయ్యలు వదినలు అమెరికాలో ఉంటారు. వదినలు చాలా మంచివాళ్ళు, అన్నయ్యలు ఇంకా ఇంకా మంచివాళ్ళు. నేనంటే పంచ ప్రాణాలు పెడతారు. అసలు నేను వాళ్ళ సొంత చెల్లెల్ని కాదన్నట్టే ఉండరు. నా మీద ఈగ వాలినా కూడా తట్టుకోలేరు. నేను ఈరోజు వాడే మ్యాక్బుక్ దగ్గర నుంచి, ఐఫోన్ దగ్గర నుంచి నాకు కావలసిన ప్రతి థింగు, నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు, హుదా బ్యూటీ వాడతాను అంకుల్ నేను, మేకప్ థింగ్స్ కూడా. అవన్నీ వదినలు అక్కడి నుంచి పంపిస్తారు. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు అన్నీ కూడాను. అన్నయ్యలు నా కోసం అన్నీ అక్కడి నుంచి పంపిస్తారు. నేనంటే చాలా చాలా ఇష్టం. రోజుకు ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడతారు. పెద్దన్నయ్యకి 2 పిల్లలు, రెండో అన్నయ్యకి 2 పిల్లలు కూడా పుట్టేశారు. నా చదువు అయిపోతే కనుక అమ్మ నగలు, అమ్మ నాన్న చనిపోయేటప్పుడు నాన్నగారు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అమ్మ నగలన్నీ బ్యాంకులో పెట్టేసి ఆ డబ్బులు తీసుకొని నాన్న ఒక ఫ్రెండ్కి ఇస్తే వాడు తిప్పి ఇవ్వలేదు. అయినా బాబాయ్ వెళ్ళి అడిగితే మాకేం సంబంధం లేదు అన్న తర్వాత నా కోసమని పిన్ని మిషన్లే కుట్టిందా, కష్టపడిందా, పచ్చళ్ళు వ్యాపారాలే చేసిందా, ఒకవైపున బాబాయ్ ఓవర్ టైంలే చేశాడా, కష్టపడి రూపాయి రూపాయి దాచిపెట్టి ఆ నగలన్నీ బ్యాంకులో లోన్ కట్టేసి తెచ్చి నా కోసమని అలాగే ఉంచారు. అన్నయ్యలు ఒకవేళ నా పెళ్ళికి కట్నమే అడిగేటట్టయితే మేము లేమా అని ఒకటి నన్ను యుఎస్ వచ్చి ఎంఎస్ చేయమంటున్నారు. నాకు ఫారెన్ వెళ్ళటం ఇష్టం లేదు, ఇక్కడే ఉండాలనేది నా కోరిక. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాము, చేసి వాళ్ళు కట్నం అడిగేటట్టయితే కనుక అన్నయ్యలిద్దరూ 1 CR ఇవ్వటానికైనా మేము రెడీగా ఉన్నాము, మంచి సంబంధం చూడమని బాబాయ్కి ఎప్పుడూ చెప్పారు. నా చదువు అయిపోయి పీజీ కంప్లీట్ చేయించమని, అది అయిపోయిన తర్వాత సంబంధాలు చూడమని వదినలు అన్నారు. దాంతోనే చదివిస్తున్నారు. నాకు ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అంకుల్. నిజం చెప్పాలంటే కనుక ఏ డిగ్రీయో తీసుకుందాం అనుకున్నాను. నన్నేమి పిన్ని బాబాయ్ ప్రెషర్ చేస్తారని కాదు, కాకపోతే కెరీర్ అంటున్నారు, లైఫ్ అంటున్నారు అనే దాంతో ఇక ఇంజనీరింగ్ అయితే కాలేజ్ కూడా ఇంటికి దగ్గరలే అనే దాంతో జాయిన్ అయ్యాను. నిజం చెప్పాలంటే ఆర్య లేకపోతే నా ఇంజనీరింగ్ గట్టెక్కదు కూడాను. తన దాంట్లో చూసే కాపీ కొట్టి రాస్తానని కన్ను కొట్టి, అదే కాక అటానమస్ కాలేజ్ కాబట్టి బెటర్ అయిపోయింది అంకుల్ అని చెప్పుకొచ్చింది వసుమతే. నీకు అమ్మా నాన్నలు లేరని ఎప్పుడూ అనుకోకు, మేము ఉన్నామమ్మా నీకు అనేసరికి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నిజమే మీరున్నారుగా నాకు అని వాళ్ళ ఇంట్లో పిల్లలా కలిసిపోయింది వసుమతే. సెలవులన్నాళ్ళు రోజు తీసుకురారా అని ఆయన తినిపించేవాడు, ఒళ్ళో పడుకోబెట్టుకునేవాడు, ఆవిడ తినిపించేదే, ఆడితో ఆడుకునేదే, సరదాగా ఉండేదే. నలుగురు కలిసి బయటికి వచ్చేవాళ్ళు. పూజ చేసినప్పుడు ఆవిడ రామ్మ అని లంగా ఓణి కట్టించి ఆవిడ నగలన్నీ వేసి చూసుకునేది. ఆర్య కూడా వసు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళ పిన్ని బాబాయే ఆర్య ఫ్రెండ్ అని చెప్తే, అలా ఫ్రెండ్ అయిన తర్వాత అరుంధతి వాళ్ళను కూడా కలిసి వీళ్ళు వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. ఆ తర్వాత వసుమతిని వాళ్ళు ఎలాగైతే సొంత కూతురులా చూస్తారో ఆర్యనే వాహిని రాజారాం కూడా సొంత కొడుకులా చూసే కాస్త దీన్ని చూసుకో నాన్న అని చెప్తే తప్పకుండా అంకుల్ అని చెప్పేవాడు. అంతా దాంట్లో నేను వసుని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అనే మాట వరుసకైనా జనార్దన్తో
అరుంధతితో ఆర్య అంత ప్రేమగా ఉంటూ కూడా బయట పెట్టింది లేదో. కొడుకు మనసేంటో తెలుసుకుని చదువు అయిపోయాక పిల్లని కోడలుగా చేసుకోవాలని వాళ్ళిద్దరూ అనుకున్నారు. ఆర్య చాలా మంచి పిల్లోడు కదూ అని వాహిని రాజారాం కూడా ఇటు అనుకున్నారు. మనసులో వాళ్ళకి ఉందన్నమాట. బయటపడి అడగటం పద్ధతి కాదు కదా. మనం ఆకాశానికి నిచ్చెనలు వేసినట్టు ఉంటదేమో. వాళ్ళు కోటీశ్వర్లు అనే దాంతో పాపం వాళ్ళ మాట పెదవుల లోపలే ఆగిపోయింది. అయితే వసుమతి వాళ్ళ అన్నయ్యలతో కూడా వీడియో కాల్లో మాట్లాడి మంచి పరిచయం అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీ ఆర్యకే. ఇలా పవన్ ఉన్నప్పుడు వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆ తర్వాత చదువుకుంటూ సరదాగా రోజులు గడిచిపోయి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయి సెకండ్ సెమిస్టర్లో ఉందన్నప్పుడు ఒక రోజున ఆర్య వసు కలిసి చాలామంది అక్కడ ఫ్రెండ్స్ అమ్మాయిలు అబ్బాయిలు నిలబడి ఆ రోజు ఏదో ఈవెంట్ ఉందని అందరూ కలిసి సరదాగా ఫోటోలు దిగుతూ మాట్లాడుకుంటున్నారు. ఆర్య వసుతో జోకులు వేస్తూ వసుని చేతి మీద తట్టడం ఆర్యకు అలవాటు. తల మీద సరదాగా తట్టడం ఆర్యకు ఉన్నటువంటి అలవాటు. బుగ్గలు పట్టుకొని పుణుకుతూ ఉంటాడు. చిన్నపిల్లలా ఉంటుందనే నవ్వుకుంటూ వసు జోకులు వేస్తుంటే ఆర్య పడిపడి నవ్వుతున్నాడు. మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా చూసి బాగుందయ్యా బాగుందమ్మా సంబడం అని వాళ్ళు కూడా నవ్విస్తూ ఉంటే ఈలోపు సడన్గా పవన్ అక్కడికి వచ్చాడు. వచ్చి వెనక ప్యాంట్లో దోపిన గులాబ్ పువ్వు తీసి మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ వసు అని ప్రపోజ్ చేసేపాటికే షాక్లో ఆడికి వాయిస్ డౌన్ అయిపోయి నిలువు గుడ్లేసుకొని అలా నిలబడ్డాడు. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అంతా ఓహో ఎందుకేనా బాబు వసుమతి వెనకాలే తమరి ప్రదక్షిణలు అనేసరికి మేమందరం ఆర్య వసు లవ్ చేసుకుంటున్నారు అనుకున్నాం అనేసరికి వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నేను మాత్రం తన్నెప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలా. కాలేజ్కి వచ్చిన ఫస్ట్ డేనే పిచ్చి పిచ్చిగా నచ్చేసా వసు నాకు. ఆర్య వచ్చేలోపు ఆ 3 monthsలో నీకు చెప్దామని 3 lakh times అనుకున్నాను కానీ అవ్వలేదు. ఆ తర్వాత చెప్దామని చాలా ట్రై చేశానా. నువ్వు ఎప్పుడూ నాకు ఆ స్పేస్ ఇచ్చింది లేదో. ఐ లవ్ యూ వసు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పాడు పవన్. జస్ట్ షటప్ పవన్, నీ మీద నాకు ఆ ఉద్దేశం లేదు. అనవసరంగా పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకోకు. ఒక విషయం చెప్పమంటావా, మనం మంచి క్లాస్మేట్స్ ఏదో ఫ్రెండ్లీగా ఉన్నాము అంటే అది లవ్ అనుకోవటం నీ తప్పు. నీకు విషయం చెప్పమంటావా, నాకు ఎవరు కరెక్టో ఎలాంటి వాళ్ళతో ఉంటే నేను హ్యాపీగా ఉంటానో ఎలాంటి వాళ్ళు నా లైఫ్లోకి రావాలో ఎలాంటి వాళ్ళు వస్తే మా ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుందో నాకు క్లారిటీ ఉంది. ప్లీజ్ దయచేసి నన్ను విసిగించొద్దు నువ్వు అనేసి వసు అక్కడి నుంచి క్లియర్ రిజెక్షన్ చెప్పేసి లేచి వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళంతా లైట్ తీసుకోరా వదిలే తనకిష్టం లేదంటుండగా అన్నాక ఆడే గుండె మళ్ళీ కొట్టుకోవటం మొదలుపెట్టింది. అప్పుడు వసు ఎక్కడ ఓకే అంటదోనని 1 నిమిషం పాటు గుండె కొట్టుకోవటం ఆగిపోయి మళ్ళీ గుండె కొట్టుకోవటం మొదలుపెట్టింది ఆడికి. చూడరా ఆర్య ఎలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడి వెళ్ళిపోయిందో. ఏరా ప్రతి అమ్మాయికి మనం ప్రేమిస్తున్నామని వాళ్ళ వెనకాల తిరిగి మనకై మనమే మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేస్తే అలసైపోతాం కదా. నాకేం తక్కువ, నేను అందంగా ఉండనా, నేను చదువుకోవటం లేదా, మా డాడీది గవర్నమెంట్ జాబ్, మా మమ్మీ హౌస్ వైఫ్, రేపు నాకు జాబ్ రాదా, తన్ని హ్యాపీగా చూసుకోనా, తనంటే నాకు చచ్చేంత ఇష్టం ఆర్య, నువ్వైనా చెప్పరా దానికే, నువ్వు చెప్తే వింటదే, అది లేకపోతే నేను బ్రతకలేనా ఆర్య, అది నా పంచ ప్రాణాలరా, దాని కాలు కింద పెట్టకుండా చూసుకుంటానరా అని పవన్ అనేసరికి ఆడికి అసలే ఏదైనా విషయం ఉంటే మనసులో పెట్టుకొని కుళ్ళి కృషించిపోవటం తప్ప బయటకనే అలవాట్లేదు. ఒకవైపున పవన్ కూడా లవ్ చేస్తున్నాడు అనే మాట తెలిసేసరికి అసలు ఆ మాట అంతరాళల్లోకి వెళ్ళిపోయింది తప్ప ఆ విషయం గురించి బయటికి చెప్పాలి అనే విషయం కూడా మర్చిపోయాడు ఆర్య ఇంత దాంట్లో. ఇక సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇయర్ సెలవులకి పవన్ వాళ్ళు వెళ్ళిపోయాడు. ఆర్య వసువుని తీసుకుని చాలా హ్యాపీగా ఊరంతా తిరిగొస్తూ సంతోషంగా ఉంటూ తన స్నేహాన్ని ప్రేమని స్నేహంలా చూపిస్తున్నాడే తప్ప సచ్చినా తన మనసులో మాట ఎంత స్పేస్ వచ్చినా ఎంత గ్యాప్ వచ్చినా ఆడి మాత్రం బయట పెట్టడు. అయితే ఇలా
థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది. పవన్ టార్చర్ స్టార్ట్ అయింది వసుమతికి. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ గిఫ్టులు తీసుకొచ్చి ఇవ్వటం, చాక్లెట్లు తీసుకొచ్చి ఇవ్వటం, ఫోన్ తీసుకొచ్చి ఇవ్వటం, అవి కొంటాం ఈ కొంటాం అవన్నీ వసుమతి మొహం మీద విసిరి కొట్టడం, ఐ డోంట్ లవ్ యూ అని చెప్పటం, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పటం. ఇలా థర్డ్ ఇయర్ అయిపోయింది. టార్చర్ కంప్లీటెడ్. ఆ తర్వాత ఇంత దాంట్లో మాత్రం ఆడి మాత్రం చాలా క్లోజ్గా ఉంటూ తన మనసులో మాట చెప్పింది లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఆడికి కొత్త జబ్బు కూడా తగులుకుంది. వాడిని చెయ్యి అంటున్నాను కాబట్టి నువ్వు నన్ను ఫ్రెండ్గా ఫ్రెండ్షిప్ అడ్డం పెట్టుకొని అదే ఉద్దేశంతో నా లైఫ్లోకి వచ్చావా, అదే ఉద్దేశంతో నాతో క్లోజ్ అయ్యావా, అందుకే నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉంటూ ఫ్రెండ్షిప్ అనే ప్రేమని నటిస్తూ నువ్వు నాటకాలు ఆడావా అని నన్ను అడిగితే, నన్ను చెయ్యి అంటే నేను తీసుకోలేను, తనకు దూరమై తను లేకుండా నేను బ్రతకలేను, వాళ్ళలాగా నేను లైట్ తీసుకునే రకాన్ని కాదని కొత్త జబ్బు స్టార్ట్ అయిపోయింది ఆర్యలో. ఆ తర్వాత వీళ్ళు ఫోర్త్ ఇయర్ ఫైనల్కి వచ్చారు. ఫోర్త్ ఇయర్ ఫైనల్కి వచ్చిన తర్వాత ఇక ఒక రోజున ఇంట్లోనే ఉంది వసు. వాళ్ళ బాబాయ్ పిన్నితో మాట్లాడుతూ కూర్చుంది. ఇక ఉన్నట్టుండి సడన్గా ఆడికి ఒక ఫోన్ వచ్చింది. ఆడి కూడా ఇంట్లోనే ఉన్నాడు. విషయం ఏంటంటే పవన్ లవ్నే కాదంది వసు అనే దాంతో పవన్ సూసైడ్ అటెంప్ట్ చేశాడని ఫ్రెండ్స్ ఆడికి ఫోన్ చేసి చెప్పారు. చెప్పేసరికి ఆగమేఘాల మీద ఆర్య హాస్పిటల్కి వెళ్ళేపాటికి పవన్ నరం కోసేసుకున్నాడని, ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదని, బ్లీడ్ అవుతుందని, వాళ్ళు ఇంత మొండితనం మూర్ఖత్వం పనికిరాదని, వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటే ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తుంది, వసుకి ఏమన్నా పిచ్చా తిక్క అనే వాళ్ళు ఇక ఆర్యతో నానా మాటలు మాట్లాడి, వాడికన్నా ప్రేమించేవాడు ఈ భూమి మీద ఇంకొకడు ఉంటాడా, ప్రేమంటే ఏంట్రా స్వార్థమా, ప్రేమంటే త్యాగం, మనం ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకోవటం, వాడు తన కోసం తన ప్రాణాన్నే త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు, ఎవరు నువ్వైతే ఇస్తావా వసు కోసం ప్రాణం, నేనైతే ఇస్తానా, ఎవరైతే ప్రాణం ఇచ్చేంత ప్రేమిస్తారో వాడికన్నా గొప్పోడు ఎవరున్నారా అనేపాటికే నిజంగానే పవన్ ప్రేమ ముందు తన ప్రేమ తక్కువ, పవన్లా తను చనిపోయేంత వసుని ప్రేమించలేకపోయాడా, నిజంగా ప్రేమంటే త్యాగమేనా, నిజంగా ప్రేమించటం అంటే వాళ్ళ కోసం మనం ప్రాణం ఇవ్వటమా, వాళ్ళని ప్రాణంలా చూసుకోవటం కాదా, వాళ్ళే మన ప్రాణం అనేది బ్రతకటం కాదా అని ఆర్యకు ఒక్క క్షణం పాటు కళ్ళు బైర్లు కమ్మేస్తే, ఒరే ఆర్య అనే పవన్ రక్తం చేత్తో చేయి పట్టుకొని, నువ్వన్నా చెప్పరా వసుకే, తను లేనిది నేను బ్రతకనరా, ఈ చేతిలోంచి నా ఒంట్లో ఉన్న రక్తం అంతా పోయినా సరే ఈ నరాల్లో నుంచే నేను చావనైనా చస్తాను, కానీ తను రాంది నేను ట్రీట్మెంట్ చేయించుకోను, నేను బ్రతకను అనే పవన్ గొడవ పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఆర్య స్తంభించిపోయి అలా కూర్చుండిపోయిన తర్వాత ఆర్య మనసులో ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఆర్యే ఓడిపోయాడు, పవనే గెలిచాడు. దాంతో వసుకు ఫోన్ చేసి ఒకసారి హాస్పిటల్ దగ్గరికి రారా వసు అంటే, ఏమైందిరా నీకు అని అడిగింది. అడిగితే చెప్తానుగా రా అనేపాటికి ఆడికి ఏదో అయిపోయిందేమోనని కంగారులో పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చేసరికి ఇలా జరిగిందని ఒక్కసారిగా ఫ్రెండ్స్ అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు వసు మీద. రేపు నా లైఫ్లో ఏదైనా జరిగితే మీ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, ప్రేమించేటప్పుడు ప్రేమలు బాగానే ఉంటాయి, పెళ్ళిళ్ళు అయిన తర్వాతే లైఫ్లా ఉండవు, ఫ్రెండ్స్గా మీ లిమిట్స్లో మీరుండాలి, నాకేది మంచో ఏది చెడో మా పిన్ని బాబాయికి తెలియదా, నాకు తెలియదా, అసలు అక్కడి దాకా వస్తే ఇది నా పర్సనల్ విషయం అంటాను, మీరెవరో కలగజేసుకోవటానికి అన్న తర్వాత నాకేం తక్కువ, నన్ను ఎందుకు నువ్వు అంటున్నావు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు, నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా, నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు లేనిది చచ్చిపోతా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, చూడు నీ పేరు నేను నా గుండెల మీద టాటూ వేయించుకున్నా, నీ ఫోటో టాటూ వేయించుకున్నా అనేసరికి ఆర్య అలా నిలబడిపోయాడు. నువ్వు చెప్పరా ఆర్య, వాడికి ఏమైనా పిచ్చా తిక్క, ట్రీట్మెంట్ చేయించుకోమను, నేను ట్రీట్మెంట్ చేయించుకోకపోతే చచ్చిపోరా, ఇవాళ పోతే రేపటికి రెండో, నేనేమైనా నిన్ను సావమన్నానా, రిప్పెట్టి ఊరుకుంటాను, ఓ బొకే పడేసి ఓ 2 నిమిషాలు మౌనం పాటించి ఊరుకుంటాను. ప్రేమంటే ఏంటి, ఏదో చస్తామని బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ప్రేమలు పుట్టేస్తాయా, రేపొద్దున ప్రతిదానికి నువ్వు నన్ను ఇలాగే చస్తానని బెదిరిస్తావేమో లైఫ్ లాంగ్, ఎవరికి తెలుసో నువ్వు హ్యాపీగా చూసుకుంటావనే నమ్మకాలతో రేపొద్దున నిన్ను చేసుకొని బ్రతకంతా నేనేడవలేను అనేసి వసుమతి అక్కడే కూర్చుండిపోయింది. ఆడియని ఫ్రెండ్స్ అంతా నువ్వైనా చెప్పరా తనకి, వాడు పోయేలాగా ఉన్నాడురా అనేసరికి ఆర్య
వసు ఒప్పుకోవచ్చుగా అన్నాడు. అంటే నీకేమైనా పిచ్చా ఆర్య? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? వాడి మీద నాకు ఆ ఫీల్ లేదురా, వాడి మీద నాకు ఆ ఉద్దేశం లేదు. నాకు నా మనసులో ఇక్కడ అనిపించాలి కదా, నా గుండెల్లో. నేను మనసులు కలవకుండా రేపొద్దున ఫిజికల్గా ఎలా క్లోజ్ అవుతానో నీకు తెలుస్తుందా ఆర్య? నీకేమైనా పిచ్చి పడుతుందా? రేపొద్దున నా లైఫ్లో ఏదైనా జరగడానికి జరిగిందనుకో నువ్వు హామీ ఉంటావా చెప్పు అనేసరికి నేనే ఉంటాను. వాడు నిజంగా మంచోడు, వాడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టే నీకోసం ప్రాణం తీసుకోవటానికి సిద్ధపడ్డాడు అని ఆడి చెప్పేసరికి వసు అంటే ఏంటి నువ్వు అనేది అంది. ఒప్పుకోమంటున్నాను అనేసరికి ఒప్పుకోమంటావా అంది. అవును అంటే నువ్వు ఒప్పుకోమంటే నేను ఒప్పుకుంటాను, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఒప్పుకుంటాను, నువ్వు నా మంచే తలుస్తావు కాబట్టి, నా ప్రాణ స్నేహితుడు కాబట్టి, నీకన్నా నా గురించి ఎవరూ ఆలోచించరు కాబట్టి ఒప్పుకుంటాను. కానీ నువ్వు వెధవేషాలు వేస్తే నేను ఊరుకోను. ముందు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, చెప్పు తెగుద్ది లేకపోతే నీకు అన్న తర్వాత అంటే ఏంటి అన్నాడు పవన్. ముందు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, తర్వాత చూద్దాం అంది వసు. తర్వాత మాట మార్చవుగా, నువ్వు ఆర్య మీద ప్రామిస్ చేయి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్న తర్వాత ఆర్య అలా నిలబడిపోయాడు. నిలబడిపోయి నిలువుగుడ్లేసుకొని చూస్తుంటే ముందు నువ్వు కానివ్వంటున్నాను నేను అన్నాక ముందు నువ్వు ఆర్య మీద ప్రామిస్ చేస్తేనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా. వాడు బెస్టెస్ట్ ఫ్రెండ్ కదా మన ఇద్దరికే, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేస్తాను ఆర్య మీద, నువ్వు కూడా చెయ్యి అన్నాడు. అనేసరికి ఇక వసు ఆర్య వైపు చూస్తే వసు చెయ్యి తనే తీసుకొని తల మీద పెట్టించుకుని చేసిందలేరా ప్రామిస్, ట్రీట్మెంట్ చేసుకుంటుందిలే నిన్నే అన్నాడు ఆర్య. థ్యాంక్ యూ ఆర్య అన్న తర్వాత పవన్ని ట్రీట్మెంట్ కానీ లోపల తీసుకెళ్తే ఫ్రెండ్స్ అందరూ కాఫీలు టీలు టిఫిన్లు తింటాని బయటికి వెళ్ళిపోతే వసు అలా కూర్చుండిపోయింది. ఏంట్రా ఆలోచిస్తున్నావు అన్నాడు ఆర్య. ఏమో నువ్వు చెప్పావు, నువ్వే అనేసావు, నువ్వే హామీలు ఇచ్చేసావు, మాట ఇచ్చావు, రేపొద్దున నా లైఫ్లో ఏం జరిగినా అన్నిటికీ బాధ్యత వహించేది నువ్వే కదూ ఆర్య. ఒక విషయం చెప్పనా, ఎందుకో వాడంత చస్తానన్నా నా మనసుకు ఎందుకని వాడి మీద జాలి కలగట్లేదు, ప్రేమ కలగట్లేదు, ఫీలింగ్స్ రావట్లేదు. ఎందుకని నేను వాడిని అలా ఫీల్ అవ్వలేకపోతున్నాను? నువ్వు వాడిని ఒక క్లాస్మేట్గానే చూస్తున్నావు కదరా, ప్రేమించే మగాడిగా ఒకసారి చూస్తే అనిపిస్తాడేమో. ఏమో నీలా నేను మనుషుల్ని అర్థం చేసుకోలేనేమోలే, వదిలేసాయి ఆర్య అనేసింది వసు. అన్న తరువాత పవన్కి తగ్గిందే. ఆ తర్వాత వసుతో ఐ లవ్ యూ అని టచ్ చేయబోవటం, ముట్టుకోబోవటం, హగ్ ఇవ్వ కిస్ ఇవ్వ అంటే పళ్ళు రాలిందాకా కొడతానని దవడ పగలగొట్టింది ఒకసారి. నీ లిమిట్స్లో నువ్వు ఉండు, వెధవేషాలేకో. నేనేమి అడ్డమైన ఆడవాళ్ళలాగా ఒకడిని ప్రేమ కోసం ఒకడిని గిఫ్ట్ల కోసం మెయింటైన్ చేసి పర్లేదులే ఒకసారి వాడితో స్పెండ్ చేస్తే అని వీళ్ళిద్దరినీ కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకునే రకాన్ని కాదు నేను. వెధవేషాలు వేస్తే పళ్ళు రాలుతాయి. నీ లిమిట్స్లో నీ లిమిటేషన్స్లో నువ్వు ఉండరా. ప్రేమ అన్నావు, అదంతవరకే ఉంచుకో, నీ వరకే ఉంచుకో అంటే దేని ప్రేమ అంటారా? మరి ఏమంటారో? నువ్వు అనుకున్నావు ప్రేమని, నాకు అనిపించాలిగా, మూసుకొని వెళ్ళి అవతలకే అని వసు విసుక్కునేది తప్ప ఎప్పుడూ స్పేస్ ఇచ్చేది కాదు. మూవీకి వెళ్ళిన ఆర్య నువ్వు మధ్యలో కూర్చో అనేది అని వసు ఈ చివర కూర్చొని పవన్ నా చివర కూర్చోబెట్టేదే. ఆ తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళినా ఆర్య నువ్వురా అని వెంట తీసుకెళ్ళేది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పవన్కి ఎంటెక్ చేయాలనేది గోలు. ఆ సెలవుల్లో కూడా పవన్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ ఆర్య వసుని తీసుకుని అలాగే ఊరంతా తిరగటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వీళ్ళ ఇంటికి తీసుకురావటం, కంబైన్డ్ స్టడీస్ చేయటం, కలిసి చదువుకోవటం, క్లోజ్గా ఉండటం. ఇందులో వచ్చినటువంటి మార్పులు చేర్పులు తేడాలు ఏమీ లేవు. ఆ తర్వాత పవన్ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆర్యని ఖచ్చితంగా నువ్వు ఎంబీఏని చదివి తీరాలి, మన బిజినెస్లు ఎవరు చూసుకుంటారు అని జనార్దన్ ఒకవైపున పట్టు కూర్చున్నాడు. అయితే వసును కూడా వాళ్ళ అన్నయ్యలు ఎటు ఇష్టం లేకుండా ఇంజనీరింగ్ ఆర్య ఉన్నాడు కాబట్టి లాగేసా వసు, నువ్వు ఎంటెక్లో జాయిన్ అవ్వద్దు, ఎంటెక్లో మ్యాథ్స్ ఇంకా కష్టంగా ఉంటుంది, నువ్వు కూడా ఎంబీఏనే తీసుకోరా అని చెప్పారు వాళ్ళు. అయితే పవన్ మాత్రం నేను ఒక్కడనే వేరైపోయా, మీ ఇద్దరు మళ్ళీ కలిసే చదువుకుంటున్నారు, ఎవడు తీసుకోమన్నాడు ఎంటెక్, నువ్వు మూసుకొని ఎంబీఏ తీసుకుపోయావా అంది వసు. ఎంటెక్ నా గోల్ రా అన్నాడు
అన్నాడు. మరి మేము ఎంబీఏ చదవటం మా గోలు అని అనుకోవచ్చుగా, మేము ఎంటెక్ చదవలేము అనుకోవచ్చుగా అనేసరికి సరే తల్లి నేనేమన్నాను ఇప్పుడు అన్న తర్వాత సేమ్ కాలేజే కాకపోతే బ్రాంచెస్ వేరు. ఆర్య వసు మళ్ళీ సేమ్ క్లాస్మేట్స్, సేమ్ ఒకటే తీసుకుని ఒకే క్లాస్లో వీళ్ళిద్దరూ చదువుకుంటే పవను ఇక తన ఎంటెక్ చదువుకోవటం మొదలుపెట్టారు. అయితే ఇద్దరు మార్నింగ్ ఈవినింగ్ ఆర్య పవన్ కలిసి మధ్యలో వసుమతిని పెట్టి పవన్ ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఆర్య వసుమతి లవ్ బర్డ్స్ అని ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా అని, మీ పేరు చాలా బాగుందని, మీరు చాలా క్లోజ్గా ఉంటారని అందరూ అంటుంటే చచ్చా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, పిచ్చివాగుడు వాగొద్దు, నిజంగా మీ లవర్స్ కాదా అంటే కాదు అని వసు చెప్తే మరి నేనెవరో వాళ్ళెవరైతే అని వాడు బెస్ట్ ఫ్రెండ్, నేను బెస్ట్ ఎవర్ లవర్నని పవన్ వచ్చి పరిచయం చేసుకుంటూ నువ్వా లవరా అని వాళ్ళు వింతగా చూసి వెళ్ళిపోయేవాళ్ళు అక్కడి నుంచి. ఆర్య వసుని ఎంత కేర్ తీసుకునేవాడంటే మార్నింగ్ తనే పిక్ చేసుకుంటాడు, కాలేజీ దగ్గరికి తీసుకొస్తాడు, ఆ తర్వాత కలిసి క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇంటి దగ్గర నుంచి వస్తూ అరుంధతితో రోజు వసుకు అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం వండమనమని వసుకి ఇష్టమైనవి వండించుకొని ఒక బాక్స్ తీసుకొస్తాడు ఆర్య తన బాక్స్తో పాటు. వసు వాళ్ళింటి దగ్గర నుంచి వస్తూ ఇక ఆర్య క్లాస్లోనే ఉంటాడు కాబట్టి ఆర్య కోసం వాళ్ళ పిన్నే వసు అడగకుండా ఆర్యకి ఇదంటే ఇష్టంగా అమ్మ ఇవ్వవే, అదంటే ఇష్టంగా ఇవ్వవే అని ఆవిడ కూడా పెట్టిస్తుంది. అయితే ఇలా వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటూ క్లోజ్గా ఉంటూ అలా 2 సంవత్సరాల చదువు అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోయింది. ఎంత దాంట్లో మాత్రం పవను వసుని కిస్ ఇవ్వవా, హగ్ ఇవ్వవా, నాతో కలిసి బైక్ మీద రావా, ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం, నీకోసం ఈ గిఫ్ట్ కొన్నాను అది ఇది అని చెప్పటం, వసు అవేవి తీసుకోకపోవటం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, నువ్వు నన్ను అలాంటివి అడగొద్దని నీకు చెప్పాను పవన్ అన్న తరువాత ఇక ఆర్య మాత్రం వసునే పవన్ ఉన్నప్పుడైనా లేనప్పుడైనా సరే చాలా క్లోజ్గా బయటికి తీసుకెళ్ళటం, తనకి అవి ఇవి అని తినిపించటం, సరదాగా జోకులు వేయటం, సరదాగా మాట్లాడటం. వసుకి ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేసేవాడు. వసుకనే కాదు ఆర్య కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి పవన్ బర్త్డేలు సెలబ్రేట్ చేసేవాడు. వసు కన్నా ముందు నుంచే పవన్కి ఏ రోజు షాపింగ్ చేసుకుంటే ఇంతెందుకు చేసుకున్నావని ఆర్య అడగడు. సినిమాకి వెళ్తే టికెట్లు తనే తీస్తాడు, పబ్కి వెళ్తే బిల్ తనే పే చేస్తాడు, రెస్టారెంట్కి వెళ్తే బిల్ తనే పే చేస్తాడు, ఎక్కడికన్నా బయటికి వెళ్తే ఎంత తిన్నా తనే కడతాడు, నాకు ఈ షూస్ నచ్చాయిరా అంటే కొనుక్కోమంటాడు. ఏ రోజు కూడా ఫ్రెండ్స్ దగ్గర లెక్కలు చూసుకునే అలవాటు అసలు ఆర్యకి లేదు. ఆ తర్వాత ఇలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఎంబీఏలు అయిపోయినాయి. ఎంబీఏలు అయిపోయిన తర్వాత ఆర్యకి జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది, జనార్దన్ ఇంకా ఆఫీస్కి రానన్న వస్తే కనుక నువ్వు వర్క్ నేర్చుకుందు కానీ అని చెప్తే హ్యాపీ కదా అంకుల్, ఆర్య చక్కగా ఇంకా ఆఫీస్కి వచ్చేస్తాడే, మాలా జాబులు చేయాల్సిన అవసరం లేదు అన్న తర్వాత ఇంతకాలంలో పవన్ కూడా వెళ్ళేవాడు ఆర్య వాళ్ళ ఇంటికి. ఆ తర్వాత వసు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాడు పవన్, ఒక ఫ్రెండ్గానే వాళ్ళకి వీళ్ళకి తెలుసు పవన్. అయితే పవన్కి మాత్రం క్యాంపస్ ప్లేస్మెంట్లో పవన్ వాళ్ళ సొంత ఊర్లో వచ్చింది జాబ్. వస్తే నేను మాత్రం మళ్ళీ మా ఊరే వెళ్ళిపోతున్నాను, ఎడ్యుకేషన్ కోసం వచ్చాను, 6 ఇయర్స్ గడిచిపోయినాయి, మళ్ళీ మా ఊళ్ళోనే జాబ్ వచ్చేసింది నాకు, కాకపోతే మంచి ప్యాకేజ్ వచ్చింది, దాంతో ఇంక అక్కడే కంటిన్యూ అయిపోవాలనుకుంటున్నాను అన్నాడు పవన్. అన్న తర్వాత వసు నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో అప్లై చేయాలనుకోవట్లేదు అంకుల్, విడిగా అప్లై చేద్దాం అనుకుంటున్నాను, నేను కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నానని వసు అంటే ఆ మాటకి జనార్దన్ ఎక్కడో ఎందుకమ్మా మన ఆఫీస్కే రావచ్చుగా, మన ఆఫీసులోనే చెయ్యొచ్చుగా, ఎక్కడో ఎందుకు చెప్పు, నువ్వు కూడా వీడికి హెల్ప్ఫుల్గా ఉంటావు కదా, ఇద్దరికీ వర్క్ నేనే నేర్పిస్తాను రండి అని ఆ అమ్మాయిని కోడల్ని చేసుకుందామనే ఉద్దేశంతో ఆయనకి ఎప్పటి నుంచో ఆశ కడుపులో బీటెక్ ఫస్ట్ ఇయర్లో కలిగిన కోరిక వాళ్ళ భార్యాభర్తలకి అది, వాళ్ళు దాంతో ఆ ఉద్దేశంతో వసుని రమ్మంటే ఆర్య నిజమేగా బయట ఎక్కడో జాబ్ చేయటం ఎందుకురా రావచ్చుగా అన్న తర్వాత
రామ్మా అని అరుంధతి అంటే, పోనీ వెళ్ళవే అన్నారు వాహిని రాజారాం కూడా. సరే అని వసు ఆర్యతో పాటు ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెడితే 6 నెలల్లో ఆర్య ఏం నేర్చుకుంటాడో. వసు ఇంజనీరింగ్ మీదంత కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ MBA బాగానే చదివేదే. ఆర్య నీకోసం నేను చదువుతుంటే నువ్వు అంత పడి చదివి స్ట్రెయిన్ అవ్వద్దురా అని కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, చేతికి చిన్న సూది గుచ్చుకున్నా, బుక్కులో ఒకరోజు పిన్ను చేతిలో దిగిందని ఆర్య హాస్పిటల్కే తీసుకెళ్లి హడావిడి చేసేసాడు వసుమతిని. అంత చిన్న దెబ్బ కూడా తగలకుండా అంత ఆరాధనా భావంతో చూస్తాడు వసు విషయంలో. అయితే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చాలా బాగా నేర్చుకుంది. నేర్చుకోవటంతో పాటు జనార్దన్ ఎలాగైతే కనుక అక్కడ వర్కర్స్తో ఉంటాడో తను కూడా వర్కర్స్తో మాట్లాడటం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం, వాళ్ళతో క్లోజ్గా ఉండటం, వాళ్ళల్లో ఒకదానిగా కలిసిపోవటం, ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇలా కాకుండా అలా తీసుకుంటే బాగుంటుందేమో అంకుల్ అని చెప్పటం, బిజినెస్ని చాలా బాగా హ్యాండిల్ చేసేది వసు. ఆయన ఇంటికి వచ్చి కూడా అరుంధతితో, ఆర్య ఫ్రాంక్గా ఒక విషయం చెప్పనా, నీకన్నా కూడా వసు మన బిజినెస్ని బాగా హ్యాండిల్ చేస్తుంది అన్న మాటకి నవ్వేసి, షీఈస్ బ్రిలియంట్ డాడ్ అంటే, నిజమేరా, నీకు నిజం చెప్పాలంటే ఎందుకో బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, నా మొండితనంతో నువ్వు లాగుతావు, కానీ వసు మాత్రం షీఈస్ జెమ్ అని ఆయన చాలా ఆనందపడి, ఇక ఒక 1 year చేసిన తర్వాత పిల్ల మన దగ్గరే ఉంటుందిలే, అడుగుదాంలే ఈలోపు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మంచి రోజు చూసుకుని అని వాళ్ళు అనుకుంటూ ఉండగా, ఈలోపు పవను ఇంటికి వెళ్ళటం, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలకి ఇలా నేను వసుమతి అనే అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను, ఆ అమ్మాయి అంటే నాకు పిచ్చ లవ్వు, ఆ అమ్మాయి లేదే నేను బ్రతకలేను, ఆ అమ్మాయి కోసం నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే హెవెను, నా దగ్గర నుంచి సింగిల్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పటి వరకు నన్ను టచ్ కూడా చేయనివ్వలేదు, ఆ అమ్మాయి కోసం పడి చచ్చిపోతున్నాను నేను, మీరు పెళ్ళికి ఒప్పుకొని తీరాలి అని చెప్పుకొచ్చాడు పవన్. అయితే పవన్ వాళ్ళ అమ్మ నాన్న ఫుల్లీ మనీ మైండెడ్, చీప్ క్యారెక్టర్, లో క్లాస్, అలాగా జనాలు. ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ నాన్న వాడు గుంజే లంచాలు పేదవాళ్ళ రక్తాల్ని అలా పిండుకొని తాగే రకం వాడు. ఇక వాళ్ళ అమ్మ గురించి చెప్పాలంటే నిలువెత్తు స్వార్థానికే. ఇక ఈ భారతదేశం మీద, భూమి మీద ఉన్నటువంటి స్త్రీలందరూ సిగ్గుతో తల వంచుకునేలాంటి స్త్రీమూర్తి ఆవిడ. డబ్బు 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 తప్ప మరొక ప్రపంచమే పట్టని ఆడదే. డబ్బుల కోసం ఏం చేయటానికైనా, ఎంతకు దిగజారటానికైనా, ఎంతకు తెగించటానికైనా సరే సిద్ధపడిన ఆడదే. నిజం చెప్పాలంటే లంచాలు మొగుడేం గుంజుతాడు, ఎవరి దగ్గర ఏ డీలింగ్స్ చేయాలో, ఎంతెంత చేయాలో ఒకానొక రోజుల్లో ఆఫీసర్లతో సంతకాలు పెట్టించి మొగుడికి ప్రమోషన్ రావటానికి తనే వెళ్ళి తన తాను అర్పించుకోవటానికి కూడా వెనకాడని ఆడది పవన్ వాళ్ళ అమ్మ. అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దానికి తోడు వీళ్ళు 2 కొడుకులు. పెద్దవాడు సాగర్, బాగా డబ్బున్న కోటీశ్వరరాలైనటువంటి కోడల్ని ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలి అమ్మాయిని అనే దాంతో కొడుకుని చాలా పెద్ద కాలేజీలో జాయిన్ చేసింది సాగర్నే. సాగర్కి అక్కడ శరణ్య అని ఒక అమ్మాయి పరిచయం అయింది. అది పరమ పోరంబోకల్ది, పనికి మాలిందే, దానికి లేని వ్యసనాలంటూ లేవు. సిగరెట్లు తాగటం, అబ్బాయిలతో తిరగటం, అబ్బో విచ్చలవిడితనానికి పరాకాష్ట అయినటువంటి పిల్ల ఆ పిల్ల. ఇక కోట్ల రూపాయల ఆస్తులకి వారసురాలు, అది దాని చెల్లెలు సుష్మ. దాంతో శరణ్యని పటాయించమని కొడుక్కి చెప్పింది నీలాంబరే. అలా సాగర్ శరణ్యని ముందు మెల్లగా పరిచయం, ఫ్రెండ్షిప్, ఆ తర్వాత లవ్, ఆ తర్వాత ఇక ఇద్దరు డైరెక్ట్గా సాగర్ ఇంటికే తీసుకొస్తే కొడుకుని ఆ అమ్మాయిని కలిపి గదుల్లోకి పంపించి బయట నుండి కొడుక్కి సేఫ్టీలు సప్లై చేసేది నీలాంబరే. దాంతో నువ్వు ఊడికినే కలవకరా, ఆ మొత్తం వీడియోలు తీయమని 4 కెమెరాలు ఫోన్లు పెట్టి మరీ వీడియోలు తీయించి రేపొద్దున దాని బాబు కాదంటే ఈ మనకు అస్త్రాలుగా ఉంటాయి అని ఆ అమ్మాయిని ఎలా కలవాలో, బట్టలు లేకుండా ఎలా ఏ న్యూడ్ పిక్స్ తీయాలో మొత్తం రెడీగా పెట్టి కూర్చున్నారు. అయితే సాగర్ అయితే గనక తమ ఊళ్ళోనే ఉంటాడు, తమ చెప్పు చేతల్లో ఉంటాడు, చెప్పిన మాట వింటాడు, ఇక కుక్కల్లే కాళ్ళ కింద పడుంటాడు. దానికి తోడు అంత
ఇంతకు ముందున్న ఏ బాయ్ ఫ్రెండ్స్ తనని సుఖపెట్టనంత సుఖపెట్టే మగాడు వీడు. తను 100 మందితో అంతకుముందు తిరిగిందని తెలిసి కూడా లైట్ తీసుకున్న మగాడు, 10 అబార్షన్లు అయినాయి అని కూడా పట్టించుకొని మగాడు. ఆంటీ అంకుల్ తన మీద ఎంతో ప్రేమ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నేను సాగర్ని చేసుకొని తీరతాననే లెవెల్కి శరణ్యని తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. కూతుళ్ళు ఏదడిగినా కొండ మీద కోతైనా గొంతెమ్మ కోరికైనా సరే విచ్చలవిడి పెంపకం పెంచిన వాళ్ళ అమ్మ నాన్న ఒక్కోసారి భగవంతుడు కొందరికి డబ్బులు ఎందుకు ఇస్తాడో కూడా తెలియదు. కూతుళ్ళ కన్నా ఆ డబ్బులేమీ తమకు ఎక్కువ కాదు అనే దాంతో కూతుర్ని వీళ్ళు బెదిరించకుండా ఆ వీడియోలు బయట పెట్టకుండానే సాగర్కి ఒక పెద్ద పొజిషన్ ఉన్నటువంటి బిజినెస్ని సాగర్కి అప్పచెప్పి దాంతోపాటు ఇక కారుల దగ్గర నుంచి కూతురికి డైమండ్ సెట్లు బంగారాలు పెట్టే బోలెడన్ని కోట్లు కట్న కానుకలు ఇచ్చి కూతురికి సాగర్కి పెళ్లి జరిపించి హనీమూన్లకు పంపారు. ఆ తర్వాత వెంటనే శరణ్య ఇద్దరిని కనేసింది. అత్తకి మంచి క్రైమ్ పార్ట్నరు. కోట్ల రూపాయల ఆస్తులు తెచ్చిన పెద్ద కోళ్ళంటే చాలా ఇష్టం నీలాంబరికి. నీలాంబరి చెప్పే ఏ మాట అయినా సరే అసలు కాదనే ఇదే ఉండదు శరణ్య విషయంలో. అలా ఆ ఇంట్లో అసలు అనకూడదులే కానీ విషంలా కలిసిపోయిన కోడలు వాళ్ళ పెద్ద కోడలు. ఇప్పుడు పవన్ ఇలా ప్రేమిస్తున్నాను అని చెప్పేపాటికి నీలాంబరి రంగారావు కూర్చొని మాట్లాడుతుంటే పవన్ నీతో ఒక్క హాఫ్ అన్ అవర్ ఆగి అత్తయ్య గారు వాళ్ళు మాట్లాడతారు, నువ్వు ఫ్రెష్ అయ్యి రావా అని శరణ్య పవన్ని పంపించి అత్తయ్య మామయ్య లోపలికి రమ్మని మొగుడిని లాక్కెళ్ళింది శరణ్య. ఏంటమ్మా ఏంటి విషయం అని నీలాంబరి అడిగితే పవన్ని నా పెళ్లిలో చూసినప్పటి నుంచి మా చెల్లెలు సుష్మ పిచ్చిగా ప్రేమిస్తుందంట. పవన్ లేనిదే అది బతకలేనని చెప్తుంది. పవన్ కోసమనే దానికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా 1 నైట్ స్టాండ్లే తప్ప ఎవరితోనూ అది తాళి కట్టించుకోలేదు. మా నాన్న నాకు పెట్టిన ఆస్తే జస్ట్ మహా అయితే ఒక 25 కోట్లు, ఈయనకి ఇచ్చిన బిజినెస్ 25 కోట్లు, కానీ చెల్లెలకు 100 కోట్లు పై మాటే అమ్మా నాన్న కలిసి ఇప్పుడు ఇంకా సంపాదించి ఇద్దామనుకుంటున్నారు. ఇక్కడి నుంచి మా నాన్న సంపాదించిందంతా మా ఇద్దరికే ఇస్తాడు. దానికేముంది, ఆఫ్టర్ ఆల్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఆ వసుమతి అనేది. దానికి అమ్మా బాబులు కూడా లేరు. బాబాయ్ పిన్ని పెంచిన బిచ్చగత్తె అదే. అలాంటి దాన్ని చేసుకుంటారో లేదంటే మా చెల్లెల్ని చేసుకుంటారో మీ ఇష్టం అత్తయ్య అని వీడియో కాల్ చేసి ఫోన్లో నాకు వాడంటే ఇష్టమని, వాళ్ళేంది నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోనని, నాకు వాడినిచ్చి చేయపోతే నేను మిమ్మల్ని అస్సలు ఊరుకోనని, మా అక్కకు కూడా మీ అబ్బాయితో డివోర్స్ ఇప్పించి మా మమ్మీ డాడీకి తీసుకొచ్చేస్తారని సుష్మ అసలు శరణ్యకి డబల్ ధమాకా. దాంతో ఫుల్గా వీళ్ళని ఆడేసుకొని వదిలిపెట్టింది. వీళ్ళకు కూడా చాలా ఇష్టం సుష్మ అంటే. ఎందుకో పెద్దదానికన్నా చిన్నదే క్యారెక్టర్లెస్ అని ఎటు తెలుసు. అయినా సరే కట్టలు డబ్బులు పడేసే వాళ్ళంటే ఎవరు కాదంటారో. దాంతో నీలాంబరి ఒక ఆలోచించుకుందే. చూడమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను, వాడిని నీకే ఇచ్చి చేస్తాను, నువ్వు కంగారు పడబాకు అని సుష్మకి చెప్పి కూల్ డౌన్ చేసి వీళ్ళ నలుగురు కలిసి వాడు దాని మీద మోజు పడ్డట్టున్నాడు. దాన్ని తప్ప ఇంకొకళ్ళని చేసుకోను అని తెగ ఎగిరెగిరి పడుతున్నాడు. సరే వాడి మాట ప్రకారమే పెళ్లి చేద్దాం. చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు పగలు రాత్రి తేడా లేకుండా ఇద్దరిని క్లోజ్ చేస్తే దాన్ని కుక్కను అనుభవించినట్టు అనుభవిస్తాడు. ఈలోపు కడుపో కాలో రాకుండా మన జాగ్రత్తలు మనం తీసుకున్నామనుకో శుభ్రంగా ఆ తర్వాత దాని మీద ఏదో ఒకటి అంటగట్టి దాన్ని వీడిని వేరు చేయటం, దాన్ని గెంటేయటం పెద్ద పాయింట్. ఆ వసుమతిని దానికి ఏమైనా అమ్మ అబ్బా దిక్క మొక్క ఒక వేసి కింద వీడు వాడుకోవాలంటే డైరెక్ట్గా అది లొంగే రకం కాదని వీడు చెప్తున్నాడు కాబట్టి తాళి కట్టి వాడిచ్చేస్తే పోలే అని నీలాంబరి అందే. అందరూ థమ్సప్పులు చెప్పుకొని పెళ్ళికి ఓకే అనుకున్నారు. పెళ్ళికి ఓకే అనుకోవటంతో పాటు పవన్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి వసుమతి వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గరికి ఇలా వసుని నేను ఇష్టపడుతున్నానని ప్రేమిస్తున్నానని, తను కూడా నన్ను ఇష్టపడుతోందని, మీరు ఒప్పుకుంటే నేను తనని పెళ్లి చేసుకుంటానని చాలా హ్యాపీగా చూసుకుంటానంటే నీలాంబరి వాళ్ళు ఏదున్నా 4 గోడల మధ్య లోపల సీసీ కెమెరాలకు కూడా చిక్కనంత రహస్యంగా వ్యవహారాలను చక్కబెట్టే వాళ్లే తప్ప బయటికి ఏమీ తెలియనిచ్చే రకాలు కాదు అసలు. వీళ్ళు నివురు గప్పిన నిప్పుల్లాగా ఉంటారు.
తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషులు, చాప కింద నీళ్ళ వ్యవహారాలు జరిగిపోవాలి వీళ్ళకి. మాకు కానీ కట్నం అక్కర్లేదని, మేమే పెళ్లి ఖర్చులు పెట్టి పెళ్లి చేసుకుంటామని, పిల్లని మా కోళ్ళగా పంపితే చాలు దేవతగా చూసుకుంటామని. అబ్బో తెగ చెప్పింది అసలు పతివ్రత కబుర్లు నీలాంబరే. తోడు కోడలు కాదు నా సొంత చెల్లెలు లాంటిదని శరణ్య కూడా తెగ చెప్పిన తర్వాత వాళ్ళు మేము ఆలోచించుకొని కబురు చేస్తాం అన్నారు. అన్న తర్వాత ఏమ్మా వసు ఏమంటావంటే, మీ ఇష్టం బాబాయ్, తను చెప్పాడన్న మాటే కానీ నేనెప్పుడూ తన్నే బై హార్ట్ తీసుకుని నేనెప్పుడు తనే ఇదే అని అనుకోలేదో. మీరే నిర్ణయం తీసుకుంటానంటే అది మీ ఇష్టం అని చెప్పింది వసుమతే. చెప్పిన తర్వాత వాహిని రాజారాం కలిసి ఆర్యనిచ్చి చేసుకుందాం అని అనుకుని, ఆర్యకి తమ బిడ్డ మీద ఆ ఉద్దేశం లేదేమో అనే వాళ్ళ క్షణం నిర్ణయించుకొని, ఆర్య చెప్పాడనే నేను తను ప్రేమిస్తున్నానంటే ఊ అన్నానని ఆ రోజు జరిగిందంతా వసు చెప్పుకొచ్చింది వీళ్ళకి. తనకి మన వసువు మీద మనసుంటే తనెందుకు అతన్ని ప్రేమించమని చెప్తాడండి అంది వాహిని. కొడుకులకి ఫోన్ చేసి అమెరికా ఈ విషయం చెప్తే ఆర్యనే అడగండి వాడు ఎలాంటోడో అన్నారు అరుణ్ శ్రీకర్. నిజమేగా మామయ్య, కలిసి చదువుకున్న వాళ్ళకేగా ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుస్తుంది అన్నారు కోడళ్ళు. అన్న తర్వాత ఆర్యని పిలిచి కూర్చోబెట్టి, ఆర్య నువ్వు మా ఇంట్లో ఒక కొడుకు లాంటి వాడివే, వసుకి నువ్వు ప్రాణ స్నేహితుడివే, తన విషయంలో నువ్వు ఏది చెప్తే మేము ఆ నిర్ణయమే తీసుకుంటాం. వాళ్ళు ఇలా సంబంధం అడగటానికి వచ్చారు, అతను ఇలా ప్రేమిస్తున్నానన్నాడు, అమ్మాయి నువ్వు చెప్పాననే అతని ప్రేమకి ఒప్పుకుందంట. అతను పిల్లని నిజంగా బాగా చూసుకుంటాడా? ఏమీ లేదయ్యా, పెళ్ళైన 22 ఏళ్లకి మా అన్నయ్య వదనలకి దక్కిన ఫలం వాళ్ళు నా చేతుల్లో పెట్టిపోయారు. పిల్ల విషయంలో ఏదన్నా తప్పు జరిగితే వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి ఉండే, నేను బతికి ప్రయోజనం ఉండదు. నేనేమి పిల్లని ఒట్టి చేతులతో పంపిద్దాం అనుకోవటం లేదు. నా కొడుకుల్ని కూడా నేను అడగకూడదని పగలు రాత్రి మీ ఆంటీ నేను కలిసి కష్టపడి వసు పుట్టిన దగ్గర నుంచి మ్యూచువల్స్లో రూపాయి దాసే పిల్లకి మేము ఒక 1 CR దాకా కట్నం ఇద్దాం అనుకుంటున్నాం. ఒక ల్యాండ్ కూడా కొన్నారు నా కొడుకులిద్దరూ, అదో ₹1,00,00,000 చేసుద్ది. దాంతోపాటు వాళ్ళ అమ్మది 100 కాసులు బంగారం విడిపించి వసుకు అలాగే ఉంచాం మేము. అలాంటప్పుడు వాళ్ళింటికే మా పిల్లని పంపాల్సినంత ఇది మాకేమీ లేదు. మా పిల్లని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. అసలు మేము అబ్రాడే ఇచ్చుకుందాం, మా కొడుకుల కళ్ళ ముందు ఉంటుంది, మేము ఉన్నా పోయినా అనుకున్నాం. అయితే వసు కోసమే మేము ఇండియాలో ఉంటున్నాం, దానికి అమెరికా వెళ్ళటం ఇష్టం లేదు. దాని విషయంలో దాని కంట్లో నుంచి కన్నీటి చుక్క రాకుండా, దాని కాలు కందకుండా చూసుకునే ఇంటికి అమ్మా నాన్న లాంటి అత్తామామలో తనే అన్నీ అయ్యే భర్త అయ్యే కుటుంబంలోకి ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వు చెప్పు, ఆ అబ్బాయి అలాంటి వాడేనా? వసుని అలానే చూసుకుంటాడా అని ఆయన మరీ అడిగేపాటికి, ఆర్య వాడు చాలా మంచోడు అంకుల్, చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాడు వసుని మీరు ఎలా చూసుకోవాలనుకున్నారో అంతకు మించే చూసుకుంటాడు. చనిపోయేంత ప్రేమ ఉంది తన మీద. సావులదేముందయ్యా, నాటకాలు ప్రతి ఒక్కడూ వేస్తాడు. 4 నిద్ర మాత్రలు మింగే, కాస్త పురుగుల మందు తాగి ఉరులు బిగించుకొని, ఇవన్నీ ఈ జనరేషన్ పిల్లలకి పెద్ద ఇది కాదులే. కానీ రేపొద్దున మాత్రం పిల్లని నిజంగా ప్రేమగా చూసుకుంటాడా ఆర్య? నువ్వు చెప్తున్నావనే మేము ఒప్పుకుంటున్నాం, చెప్పు అని అడిగారు వాహిని. అట్నుంచి అమెరికా ఫోన్ చేసి వీడియో కాల్లో కూడా అడిగితే, నిజంగా తను చాలా మంచోడు, రేపు ఏదొచ్చినా నిన్నే అడుగుతాం ఆర్య మేము అన్నారు అందరూ. అలాగే నేనే హామీ అని చెప్పాడు ఆర్య. చెప్పిన తర్వాత వీళ్ళు ఆర్య చెప్పాడని కాకుండా కాస్త ఎంక్వైరీ చేసుకున్నారు. ఈ రోజుల్లో ఎంత ఇరుగు పొరుగు వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నా పక్కింటమ్మ, ఎదిరింటమ్మ, ఇరిగింటమ్మ, పొరిగింటమ్మకి ఎవడు కొంపల్లో గోలైనా ఏం తెలుస్తుంది? ప్రతి పతివ్రత పక్కింట్లో ఏం జరుగుతుందో కనుక్కుంటే సరిపోలేదా అని చాలా ఈజీగా కమెంట్స్ చేసేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఎవడి గురించి ఎవడికి తెలిసే రోజులు ఇవే. అక్కడికి వాళ్ళు కనుక్కుంటే, అమ్మ నీలాంబరి గారా, దైవం మానుష రూపేణ అనే మనిషి ఎప్పుడైనా కాఫీ పొడికి వెళ్ళినా, కందిపప్పుకి వెళ్ళినా, ఉప్పు పప్పుకి వెళ్ళినా, వ్రతాలు నోములప్పుడు తాంబూలాలకి వెళ్ళినా, మాకేదన్నా అవసరం బాధ అని ₹1 అడిగినా కాదందమ్మ. ఆయన రంగారావు గారు దేవుళ్ళ లాంటి మనిషే. వాళ్ళ పెద్దబ్బాయి చాలా గొప్పోడు, పెద్ద కోళ్ళు చాలా మంచిదే, బంగారం లాంటి ఫ్యామిలీ. అసలు పవన్ అయితే అసలు నిండు బంగారు కొండేనని చుట్టుపక్కల జనాలు చెప్పారు. దాంతో కాదని
కాదనడానికి వాళ్ళకి రీజన్ కనిపించలేదు. సరేనని పెళ్ళికి ఒప్పుకున్నారు. పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత ఆడికి దిగులు నానాటికి పెరిగిపోవటం మొదలై గడ్డాలు పెంచేసుకోవటం మొదలుపెట్టాడు. తిండి తింటల్లా, అన్నం సహించట్లా, కళ్ళ చుట్టూ నల్లగా మారిపోవటం మొదలైంది. ఏమైందిరా అంటే ఏం లేదంటున్నాడు తప్ప అమ్మ నాన్నలకి చెప్పట్లేదు. వసు ఏంటి గడ్డాలు, నా పెళ్ళిలో కూడా ఇలాగే ఉంటావా అని గడ్డం పట్టుకొని లాగితే ఏం లేదని వసు వైపు అలాగే చూసుకుంటూ కూర్చుంటున్నాడు. వసుని పెళ్ళైపోతే వెళ్ళిపోతావు కదూ అంటే పిచ్చి పట్టిందా ఏంట్రా నీకు, ఎక్కడికి వెళ్తాను నేను, ఇంకా ఇక్కడైతే ఉండవేమో కదూ అని ఒకవైపున వసుని ఒక్క నిమిషం కూడా వదలటం లేదు. ఏమైందయ్యా, ఒంట్లో బాగోలేదా అని వాహిని రాజారాం కూడా అడిగారు. ఈలోపు ఎంగేజ్మెంట్కి అందరూ వచ్చారు. ఇటువైపున ఆర్య వాళ్ళ ఫ్యామిలీని పిలిచారు. అటు నుంచే వాహిని కొడుకులు కోడళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత గ్రాండ్గా పవన్కి వసుకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ ఉంగరం చూసి ఆర్య గుండె బద్దలైపోయింది. వాళ్ళు పెళ్ళికి ఎంగేజ్మెంట్కి ఒక 10 days గ్యాప్ పెట్టుకున్నారు. శుభలేఖలు పంచడం, పెళ్లి పనులన్నిట్లో ఆ ఇంట్లో వాళ్ళ సొంత కొడుకులాగే రాజారాంకి ఆయనకి కుడిభుజమై అన్ని పనులు చేయటం మొదలుపెట్టాడు ఆర్య. వసు ఇట్రా, నువ్వు ముందు షేవ్ చేయించుకో అని దగ్గరుండి ఆర్యని సెలూన్కి తీసుకెళ్ళి షేవ్ చేస్తే బుగ్గలు చూడు ఎంత లోపలికి పోయినాయో. ఏమైంది, ఎవరినైనా ఇష్టపడ్డావా ఆర్య, నాకు కూడా చెప్పట్లేదు కదూ, అందుకేనా ఇదంతా, ఆ అమ్మాయికి ఏమైనా వేరే వాళ్ళని ప్రేమించిందా, పెళ్లి చేసుకుంటుందా, పోనీ నేను మాట్లాడతాను చెప్పరా, ఎందుకు ఇలా అయిపోతున్నావు నువ్వు అంటే అలాంటిదేమీ లేదు అని వసుని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏమైంది అంటే ఏంలే అన్న తర్వాత ఏంటి ఇదంతా పిచ్చా నీకు, మనసులోనే మోస్తావా, ఏదున్నా నాకు కూడా చెప్పవా అనేసింది వసు. ఈలోపు పెళ్లి రోజులు దగ్గరకు వచ్చేసినాయి. మెహందీ, హల్దీ, సంగీతు, దేంట్లో ఆర్యమోహన్లో నవ్వు లేదు. స్పెషల్గా ఒక కెమెరా ఇచ్చి తను కెమెరామ్యాన్ని పెట్టి వసు ఫోటోలు మటుకే ప్రత్యేకంగా తీయమనమని చెప్పాడు అతనికి. ప్రతి అకేషన్లో వీళ్ళ అమ్మా నాన్న కూడా వెళ్ళారు. ఆయనకి గుండె ఆగిపోయినంత పని అయింది శుభలేఖ చూసి. ఆయన తన ఇంటి కోడల్ని చేసుకుందామంటే ఇదేంటి ఇలా జరిగిపోయింది అనుకొని, ఏ ఆర్య నీకు నచ్చలేదా వసు, ఏరా నువ్వు ప్రేమించలేదా పిల్లని అని అమ్మా నాన్నలిద్దరూ అడిగారు. నో ఆన్సర్. ఆ తర్వాత వసు పెళ్ళైపోతుంటే ఒకవైపున వసు పాపడి బిళ్ళ సరిచేయటం, వసుకి మేలు ముసుగు సరిచేయటం, వసు కాళ్ళకి తనే చెప్పులు వేయటం, ఆ తర్వాత వసుకి అప్పగింతల్లో వాళ్ళ పిన్ని, బాబాయ్, అన్నయ్యలు, వదినలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అరుంధతి, జనార్దన్ కూడా మన ఇంటికి కావలసిన పిల్ల వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుందని వాళ్ళు బాధపడ్డారు. అంతా దాంట్లో మీ పిల్లని మా పిల్లలా చూసుకుంటామని 4 మంచి మెత్తటి మాటలు ఉడి తీసే ముందు కనుక తలారి నొప్పేం పుట్టదులే అని చెప్పినట్టుగా చెప్పింది నీలాంబరే. అయిపోయిన తర్వాత ఆర్య మాత్రం పవన్ని కౌగిలించుకొని, పవన్ని వసుని చాలా జాగ్రత్తగా చూసుకోరా, వసు అమాయకురాలు, వసు పిచ్చిది, వసుకి కళ్ళా కపటం తెలియదు, తను జాబ్ చేస్తానంటే తన కష్టపెట్టకో, జాబ్ చేయనివ్వకో, ఒకవేళ కాదు కూడదు చేస్తానందనుకో, వద్దనుకో, పర్వాలేదు, తన ఇష్ట ప్రకారమే తన్ని చేయనివ్వు, తన ఇష్టమైనట్టే తన్నుండనివ్వు, పొద్దున్నే తన నిద్ర లేపకో, వసు చిన్నపిల్లలా పడుకుంటుంది, వసుకి ఈ టిఫిన్ ఇష్టం, వసుకి ఈ లంచ్ ఇష్టం, వసుకి స్నాక్స్ ఇష్టం, వసుకి కలర్స్ ఇష్టం, వసుకి ఇలా ఉండటం ఇష్టం, వసుకి ప్లేస్లు ఇష్టం, వసుకి ఈ ట్రిప్పులు వెళ్ళటం ఇష్టం, వసుకి డ్రెస్సులు వేసుకోవటం ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే ఓరి బాబోయ్ నేను మనిషినేరా, ప్రేమగా చూసుకుంటాలే, నీ ఫ్రెండ్షిప్ జల్లంగుండా, నీ బేబీ సిట్టింగు ఇకనైనా సరే కాస్త నాకు కూడా ఇవ్వరా అని పవన్ కూడా అనేసరికి ఆర్య వసుని వదల్లేక కారెక్కి వెళుతూ ఆర్యను కూడా కౌగిలించుకొని ఏడ్చిందే. ఏడిస్తే వసుని అలా పట్టుకొని దగ్గరికి తీసుకొని చాలాసేపు ఏడ్చి కళ్ళు తుడిచి నువ్వు ఏడవకూడదని కారు ఎక్కిచ్చేశాడు. ఎక్కిచ్చేసిన తర్వాత అరుంధతి, జనార్దన్ ఇంటికి వచ్చేశారు. వచ్చిన తర్వాత ఇక అటు వాహిని వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లారి సత్యనారాయణ వ్రతానికి వెళ్ళాలి కదా అనుకుంటూ ఉండగా మాకు సత్యనారాయణ వ్రతం ఆనవాయితీ లేదని నీలాంబరి దగ్గర
దగ్గర నుంచి ఫోన్ వచ్చిందే. వస్తే ఇడాడిడ్డోరం అనుకొని సరే పెళ్ళయింది కదా, పిల్ల వెళ్ళింది కదా అని అలసిపోయిన వీళ్ళు కాస్త రెస్ట్ తీసుకుందామనే లోపు ఆర్య ఇంటికి రాలేదేంటే అన్నాడు జనార్దన్. అనేపాటికి అక్కడేదైనా పని అందుకుంటున్నాడేమోనయ్యా అని అరుంధతి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన భోంచేసి పడుకున్నాడు. పిల్లాడి కోసం చూసి చూసి కళ్ళు పడిపోతూ ఉండగా ఆవిడ అప్పుడే ఆయనకి దుప్పటి కప్పొద్దామని లోపలికి వెళ్ళిందే. ఈలోపు ఆర్య అప్పటి వరకు బయట వర్షంలో ముద్దగా తడిచిపోయి అప్పుడే ఇంటికి వచ్చిన వాడు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయాడు. తన రూమ్కి వెళ్ళిపోయిన వాడు రూమ్ డోర్లు దగ్గరకేసి అసలు ఇల్లంతా దద్దరిల్లిపోయి రీసౌండ్లు వచ్చే విధంగా మంచం నిండా రూము నిండా వసుమతి ఫోటోలు, తన ఫోటోలు, వసుమతికి తను ఏదైతే కనుక ఇవ్వాలనుకున్నాడో చెప్పాలనుకున్నాడో డైరీల్లో రాసుకున్నాడో ప్రేమలేఖలు రాసుకున్నాడో అవి ఒకవైపున తన కోసమని కొన్న గిఫ్ట్లు, అలాగే తన మెమరీగా ఉండాలని చెప్పి తను తీసి దాచుకున్న తన వస్తువులు అవన్నీ పెట్టుకొని ఎందుకురా నువ్వు నా లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోయావు, నా గుండె ఎందుకు ఇలా ముక్కలు చేసేసావు, నా గుండె ఎందుకు ఇలా బద్దలు కొట్టేశావు, నా ప్రాణానికి ప్రాణంలా నిన్ను ప్రేమించానే, నువ్వే నా సర్వస్వం అనుకున్నానే, నువ్వే నా లోకం అనుకున్నానే, నువ్వే నా ప్రపంచం అనుకున్నానే, ఇవాళ ఎందుకు నన్ను జీవం లేని కట్టెలా మిగిల్చేసి నా ప్రాణం నీతో తీసుకెళ్ళిపోయి నా శరీరాన్ని ఇక్కడ వదిలేసావు వస్సు, నీకెందుకు నా ప్రేమ అర్థం కాలేదురా, నీ చుట్టూ నేను అంత తిరిగినా నీకెందుకు తెలియలేదు వస్సు, నిన్ను ఫస్ట్ టైం చూసి ఇష్టపడింది నేను, లంగా ఓణీలో నిన్ను పిచ్చెక్కి చూసుకుంది నేను, నీ కాలు కింద పెట్టకుండా నిన్ను అంత ప్రేమించింది నేను, అలాంటిదే నా నోటితో నేనే వాడిని ప్రేమించు పెళ్లి చేసుకో అని చెప్పేలా ఎందుకు చేశావు, మీ పిన్ని బాబాయికి చెప్పేలా ఎందుకు చేశావు, నా నుంచి ఎందుకు వెళ్ళిపోయావు, నా జీవితంలో నువ్వు లేనప్పుడు ఇంకా ఏ ఆడది రాదో, ఈ జన్మకు నీ జ్ఞాపకాలతోనే నా బ్రతుకుని ఎలా సాగించేస్తానో, నీ ఫోటోల్ని చూసుకుంటూ నీ జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాను, ఆడికి వసు తప్ప ఇంకా ఎవరు తన జీవితంలోకి రారు, వద్దు, లేరు, ఉండరు అని వెక్కి వెక్కి ఏడుస్తూ తల గోడలకేసి కొట్టేసుకొని ఆ తర్వాత పడి మోకాళ్ళ మీద పేగులు తెగిపోయేలాగా ఏడుస్తుంటే అరుంధతి పైకి వెళ్ళి మొత్తం వినేసిందే. విన్న తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళి నిలబడి అక్కడ వసు జ్ఞాపకాలు, వసు ఫోటోలు అన్నీ చూసిన తర్వాత షర్టు పట్టుకొని పైకి లేపింది ఆర్యనే. లేపేసరికి అమ్మ వసు వెళ్ళిపోయిందమ్మా నా లైఫ్లో నుంచే అనేసరికి చిన్నప్పటి నుంచి ఒక్కడే కొడుకని పుట్టక పుట్టాడని ఇంకొకళ్ళు లేరు కాబట్టి నెత్తిని పెట్టుకొని పెంచామురా నిన్ను అని దవడలు పగిలిపోయిందాకా కొట్టి ఒకరోజు నాన్న అన్నారు గుర్తుందా, అమూల్యమైన దాన్ని కోల్పోతావు నీ మౌనంతో అనే నాకు చెప్పావా, నాన్నకి చెప్పావా, మేమెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్లా అడిగితే వాళ్ళ పిన్ని బాబాయ్ కాదనే వాళ్ళ పిల్లకి నువ్వు చెప్పావా, పోనీ మేము చెప్పేవాళ్ళంగా నువ్వు చెప్పకపోతే నువ్వెళ్ళి వాణ్ణి ప్రేమించమని చెప్పటం ఏంటి, నువ్వెళ్ళి వాణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పటం ఏంటి, నువ్వు పెళ్లి పెద్దగా ఉండి ఆ పిల్లని పెళ్లి చేసి వాణ్ణి జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు ఇచ్చి పంపటం ఏంటి, నీకెంత కండకావరం కాకపోతే ఒళ్ళు బలవకపోతే పుట్టక పుట్టావనుకుంటే కడుపులో చిచ్చు పెట్టేశావేంట్రా, మీ నాన్న ఇష్టపడ్డారు, నేను ఇష్టపడ్డాను, నీకు నచ్చలేదేమో, నీకు ఇష్టపడి నువ్వు ఒక్క మాట చెప్తే నాకు ఇష్టం, నేను నా ఇష్ట సఖిని ప్రేమిస్తున్నాను అనే మాట నువ్వు చెప్తే చాలు నా స్నేహితురాల్ని నా భార్యను చేయమనమననే 1000 కళ్ళతో ఎదురు చూశారు మీ నాన్న, నీకన్నా ఎక్కువ ఆ పిల్లనే అభిమానించాం మేము, ఇష్టపడ్డాం మేము, ఆ పిల్ల మా ఇంట్లో ఒకట్లా కలిసిపోయింది, మమ్మల్ని అమ్మా నాన్నల్లా చూసుకునేదే, అలాంటి పిల్ల 7 జన్మలెత్తినా మాకు దొరుకుద్దా, వాడా ఆ పిల్ల పక్కన సరైన మొగుడు, అసలు దాన్ని చూస్తేనే తేడా క్యాండిడేట్ లాగా ఉందా నీలాంబరే, అలాంటింటికి ఆ పిల్లని పంపించేది నువ్వా, హామీలు ఇచ్చింది వాళ్ళ పిన్ని బాబాయికి, ఆ పిల్లకి ఏదైనా జరగాలరా, నువ్వు మనశ్శాంతితో ఉండవు జీవితకాలం, ఇది నా శాపం అని అరుంధతి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత
ఏడ్చి 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 పోయి పడుకుండిపోయాడు సొమ్మసిల్లిపోయే ఆర్య. అయితే ఒకవైపున నీలాంబరి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళగానే అమెరికాలో ఉన్న శరణ్య చెల్లెలికి ఇలా పెళ్ళయిందని తెలిసి అక్కకు ఫోన్ చేసి, నీకు నేను వచ్చాననుకో ముక్కలు ముక్కలుగా నరికేసి నిన్ను బతికుండంగానే పాతేసి నీ మొగుడికి ఇంకొక పెళ్లి చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఏమే పెళ్లి కాకముందు నీ మొగుడితో నువ్వే కులుకుతావో, పెళ్ళైన తర్వాత నీ మొగుడి పక్కన నువ్వే ఉంటావో, నేను వాణ్ణి ప్రేమించి వాణ్ణి పెళ్లి చేసుకుందాం అనుకుంటే వాణ్ణి ఇంకొక ఆడద టచ్ చేస్తే నేనెందుకు ఊరుకుంటానో? ఒళ్ళు బలిసిందా నీలాంబరి నీకు? ఒళ్ళు ఎలా ఉందరా రంగారావుగా నీకు? ఏరా సాగర్గా మేం బిచ్చమేసిందాక నీకు దిక్కు గతి కూడా లేదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపిచ్చేస్తా. వాడు దాని ఒంటి మీద చెయ్యేసినట్టుండి దాన్ని ముట్టుకున్నట్టుంటే దాన్ని టచ్ కూడా చేయకూడదు. వాడు ఫ్రెష్ క్యాండిడేట్గా వర్జిన్గా నన్నే టచ్ చేయాలి, లేదంటే గనక మీరు ప్రాణాలతో ఉండరు. ఏం చేస్తారో నాకు తెలియదు. దానికి వాడికి ఎలా విడాకులు ఇప్పిస్తారో అది మీ రిస్క్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అమెరికా నుంచి అని మిమ్మల్ని నమ్మటానికి వీల్లేదని సుష్మ బయలుదేరిపోయింది అమెరికా నుంచే. ఇక కొడుకుని కానీ ఇప్పుడు వసుతో కలవనిస్తే ఇకేమీ లేదు. సుష్మ వస్తే ఇక కొడుకుని పెళ్లి చేసుకోదు. కోట్ల రూపాయలు తాము కలగన్న కలలన్నీ కుప్పకూలిపోతాయి. దానికి తోడు ఇల్లంతా నానా యాగి చేసి వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి అవసరమైతే పెద్ద కొడుకు కోళ్ళకి విడాకులు ఇప్పించి ఆ పిల్లల్ని వేళకే పడేసి వీళ్ళని వీధికెక్కించి నానా రచ్చ చేయటానికి కూడా వెనకాడదు. అనవసరంగా ఇప్పుడు అవసరమా? ఒకప్పుడు పెద్ద కొడుకు విషయంలో ఫాలో అయిపోతే పోలా అని నీలాంబరి ఒక కుతంత్రమైన ఆలోచన చేసిందే. వెంటనే శోభనానికి ముహూర్తాలు పెట్టాలని పంతుల్ని పిలిపించింది. అయితే ముందే వాడికి డబ్బులు పడేసి అమ్మాయి అబ్బాయి జాతకాలు కలవట్లేదని, కాబట్టి ఒక 10 రోజుల వరకు శోభనానికి ముహూర్తాలు లేవని చెప్పించింది వాడితో. 10 రోజుల వరకే ఆపితే మరి దాగుతాడా అత్త అంది కోడలు. ఉసే పిచ్చిదానా, 10 రోజుల తర్వాత ఆషాఢమాసమే, అందులోనూ అధిక ఆషాఢం వచ్చిందే. నేను అత్తగా బతికుండగా అది నేను ఒక గుమ్మంలో నుంచి ఎలా దాటుతాం? వీడికి అక్కడ సొంత అత్త మామ లేకపోయినా చిన్నత్త మామ బతికే ఉన్నారుగా, దానికి అమ్మా బాబులుగా కన్యాదానాలు వెలగబెట్టింది వాళ్లే కదా. వీడు ఎలా ఆ గుమ్మం తొక్కుతాడో? ఆ తర్వాత ఈలోపు వీడినే మాయ చేసో మత్తుమందు జల్లో మభ్యపెట్టో సంసార సామర్థ్యతను పెరిగే బిళ్ళలు కలిపో, అవసరమైతే వీడిని ఏ మత్తు మందు పెట్టో నీ చెల్లెలు అవసరమైతే వీడికి ఏ నగ్నంగానో వీడి గదిలోకి వెళ్ళి దుప్పట్లో దూరి వీడిని ఆక్రమించేసుకోలేదా? వీడిని తన వాడిని చేసుకోలేదా? నీ చెల్లెలికి ఆ మాత్రం చేత కాదా? చేత కాకపోతే నువ్వెలా నా పెద్ద కొడుకుతో ఉన్నావో దగ్గరుండి నీ చెల్లెలికి నేర్పించు. ఈలోపు వ్యవహారం ఎలా చక్కబెట్టుకురావాలో నాకు తెలుసు. ఆ తర్వాత వీడు ఎటు నీ చెల్లెలతో కలిసిన తర్వాత దాన్ని ఎలా చేసుకుంటాడో? అనుకోకుండా జరిగినా అనుకుని జరిగినా తప్పు తప్పే కాబట్టి దానికి వీడికి విడాకులు ఇప్పించేసి నీ చెల్లెలికి ఇచ్చి వీడిని పెళ్లి చేసి ఆ తర్వాత ఫారిన్ పంపించేస్తాను, గోల వదిలిపోద్ది. ఎలా ఉంది నా ఐడియా అంది నీలాంబరే. భేష్ భేష్ అనుకున్నారు వీళ్ళు. అనుకున్న తర్వాత ఒకవైపున పవన్ వసుమతిని గీకాలని చూశాడు కానీ శోభనానికి ముహూర్తాలు లేవు అని చెప్పేసరికి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పక్కా తిరిగి పడుకో, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినకపోతే మన ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తే రేపేదైనా జరగడానికి అనర్థాలు జరిగితే నిన్ను నన్ను ఇద్దరిని తప్పు పడతారు అనే వసు పక్కా తిరిగి పడుకోవటం మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అబ్జర్వ్ చేస్తూనే ఉంది. అయితే ఇక వసుమతి ఇక్కడికి వచ్చి 3 నిద్రలు కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఎటు నీలాంబరి వాళ్ళు మాకు సత్యనారాయణ వ్రతం లేదు అన్నారు కాబట్టి వాహిని రాజారాం పెళ్ళైన జంటతో సత్యనారాయణ వ్రతం చేయించకుండా ఉండకూడదు, మేమన్నా చేయించుతాములేండి, మాకైతే ఆనవాయితీ ఉంది అని మీ అందరూ రండని వీళ్ళందరినీ పిలిచే పవన్ని వసుని కూర్చోబెట్టి ఇక వాళ్లే సత్యనారాయణ వ్రతం చేయించారు. ఆ వ్రతానికి పరుగున ఆర్య వసుని చూసుకోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అరుంధతి జనార్దన్ కూడా అక్కడికి వెళ్ళి
వారు మాట్లాడకుండా అక్కడ వ్రతమైనంతసేపు ఉండి అక్షింతలేసి వసుమతిని ఆర్య అలా చూస్తూ నుంచున్నాడు. నిన్నటి దాకా తన కళ్ళ ముందు సరదాగా తిరిగి బీటెక్ ఫస్ట్ డే తను వెళ్ళిన రోజు ఎలా ఎదురైంది వసు తనకి. ఈరోజు చీర, కాళ్ళకి మెట్టెలు, పట్టీలు, ఆ తర్వాత మెళ్ళో మంగళసూత్రం, బ్లాక్ బీడ్స్, చేతికి గాజులు, నుసట్లో కుంకుమ, నుదురు మీద కుంకుమ వింతగా అనిపించే ఆరాధనా భావంతో చూసుకుంటూ నుంచున్న కొడుకుని చూసి వాళ్ళు ఎక్కువసేపు అక్కడ ఉండలేక అక్షంతలు వేసి భోజనం కూడా చేయకుండా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంతటితో ప్రియమైన ఇష్టసఖి మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.